చూడండి ఈరోజు కాన్సెప్ట్ ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారండి. కాన్సెప్ట్ ఏంటి? ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు ఈ కాన్సెప్ట్ని. చాలా చాలా ఇంపార్టెంట్. ఏపీపీ హైలైట్ చేయండి. ఏపీపీ అంటే మీనింగ్ ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి ఒకసారి. ఏపీపీ ఎక్కడ ఉంది చూడండి. టుమారో హాలిడే అండి, రేపు మార్నింగ్ క్లాస్ ఉండదు, సండే ఉంటుంది మళ్ళీ. ఏపీపీ ఏపీపీ 17. సో ఎక్స్ప్లెనేషన్ అండ్ రెండు ఉంటాయి చూడండి. 1.5 hour మేబీ టైం తీసుకోవచ్చు. లెంతీ కాన్సెప్ట్ ఇది కొంచెం. ఓకే. ఏపీపీ ఏపీపీ అంటే మీనింగ్ ఏంటి? ఏపీపీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారండి దీన్ని. ఏపీపీ అంటే మీనింగ్ ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. యాక్చువల్గా ప్రీవియస్గా మనం ఏం చేసాము? వెండర్ ఇన్వాయిసెస్ అనేవి మాన్యువల్గా క్లియర్ చేస్తాం. ఇక్కడ అలా కాదు, ఆటోమేటిక్గా ఈ పేమెంట్ రన్ చేయడం ద్వారా మనం ఏపీపీ అనేది వెండర్ ఇన్వాయిసెస్ అనేవి క్లియర్ చేయొచ్చు అనమాట. సో ఏపీపీ ద్వారా హగ్ వాల్యూమ్ ఆఫ్ ది ఇన్వాయిసెస్ వీ కెన్ క్లియర్ విత్ రెస్పెక్టివ్ ఆఫ్ ది వెండర్స్ ఇన్వాయిస్ అండ్ కస్టమర్స్ ఇన్వాయిస్. చూడండి, హగ్ వాల్యూమ్ ఆఫ్ ది ఇన్వాయిసెస్, నంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్. ఇప్పుడు వెండర్ ఇన్వాయిసెస్ మాన్యువల్గా క్లియర్ చేస్తే మనం ఎన్ని చేయగలం? ఒక 20 చేస్తాం మాన్యువల్గా. అలా కాదు, ఏపీపీ రన్ చేయడం ద్వారా నంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ ని మనం మాన్యువల్ గా కాకుండా ఈ ఏపీపీ రన్ చేయడం ద్వారా మనం క్లియర్ చేయొచ్చు. అలాగే ఏపీపీ అప్లికబుల్ టు వెండర్స్ బట్ ఆల్సో అప్లికబుల్ టు కస్టమర్స్ ఆల్సో. అంటే ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిసెస్ కాదు, కస్టమర్ ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేయొచ్చు. ఏపీపీ అనేది అప్లికబుల్ టు వెండర్స్ అండ్ కస్టమర్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. అలాగే ఏపీపీ ఈజ్ అప్లికబుల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కస్టమర్స్ అండ్ వెండర్స్. కొన్ని ఇంటర్నేషనల్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చేస్తాం, వాటికి సంబంధించినవి కూడా మనం ఏపీపీ ద్వారా క్లియర్ చేయొచ్చు. ఓకేనా? ఏపీపీ ద్వారా క్లియర్ చేయొచ్చు. ఏపీపీని ఏమంటారు ఎస్ఏపీలో? బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అంటారు, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపీ అని కూడా చెప్తారు. ఎందువల్ల అంటే థౌజండ్స్ ఆఫ్ ది ఇన్వాయిసెస్ మనం ఏపీపీ రన్ చేయడం ద్వారా క్లియర్ చేయొచ్చు. ఇంతకుముందు మాన్యువల్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ కూడా క్లియరింగ్స్ అన్ని కూడా ఏపీపీ ద్వారా చేయొచ్చు. అంటే ఏపీపీ రన్ చేస్తూ మనం క్లియరింగ్ చేయొచ్చు అనమాట. సో ఏపీపీని ఏమంటారు? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. అలాగే దీన్ని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అని కూడా చెప్తారు. ఓకే, మా కిందకి రండి. ఇంకా డౌన్కి రండి. సో ఏపీపీ మనకి 2 types ఆఫ్ రన్స్ ఉంటాయండి. ఏపీపీ 2 types ఆఫ్ రన్స్ ఇన్ ఏపీపీ. అది కలర్ యాడ్ చేయండి. సో ఏపీపీలో ఎన్ని రకాల రన్స్ ఉన్నాయి? 2 types ఆఫ్ రన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి? ప్రపోజల్ రన్. ప్రపోజల్ రన్ అంటే ఇట్ విల్ బి పిక్డ్ డ్యూస్ అండ్ ఓవర్ డ్యూస్ అనమాట. అంటే డ్యూస్ అండ్ ఓవర్ డ్యూస్ అన్ని పిక్ అవుతాయి. రెండోది పేమెంట్ రన్. పేమెంట్ రన్ అంటే వెండర్ కి సంబంధించిన ఇన్వాయిసెస్ అన్ని కూడా పిక్ అవుతాయి. సో ఏపీపీలో టోటల్ గా 2 types ఆఫ్ ది రన్స్ అనేవి ఉన్నాయి అనమాట, ప్రపోజల్ రన్ అండ్ పేమెంట్ రన్. ఇవి మేజర్ గా ఎస్ఐపిలో ఉన్నటువంటి రన్స్ ఇవన్నీ కూడా. ఐ మీన్ ఏపీపీలో ఉన్నటువంటి. ఏపీపీని ఏమంటారు? బ్యూటీ ఆఫ్ ది ఎస్ఏపీ అంటారు. మనం స్టాండర్డ్, పార్షియల్ ఇవన్నీ మాన్యువల్ గా చేసాం, కానీ ఏపీపీ రన్ చేయడం ద్వారా మనకి నంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ చేయొచ్చు. దీన్ని ఏమంటారంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. అలాగే దీన్ని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అని కూడా చెప్తారు. బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ కింద కనిపించే కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ అండి. ఓకేనా? ఒక 2 minutes లైన్ లో ఉండండి. ఐ విల్ కమ్ బ్యాక్ 2 minutes.
ఓకే, ఐఎమ్ సారీ. చూడండి, ఏపీపీని ఏమంటారు? బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అంటారు. అలాగే డ్యూస్ అండ్ ఓవర్ డ్యూస్ అన్ని కూడా ఏపీపీ ద్వారా క్లియర్ చేయొచ్చు. వెండర్ ఇన్వాయిసెస్, కస్టమర్ ఇన్వాయిసెస్, ఇవన్నీ కూడా ఏపీపీ ద్వారా క్లియర్ చేయొచ్చు. అలాగే ఏపీపీలో ఎన్ని రన్స్ ఉన్నాయి? 2 types ఆఫ్ రన్స్ ఉన్నాయి. ప్రపోజల్ రన్, పేమెంట్ రన్. ప్రపోజల్ రన్ అంటే ఏంటి? ఇట్ విల్ పిక్ డ్యూ అండ్ ఓవర్ డ్యూస్ అన్ని కూడా పిక్ చేస్తుంది. అంటే వెండర్ సంబంధించిన, కస్టమర్ సంబంధించిన అన్ని కూడా. తర్వాత పేమెంట్ రన్. పేమెంట్ రన్ అంటే ఆల్ టైప్ ఆఫ్ వెండర్ ఇన్వాయిసెస్, కస్టమర్, అంటే అన్ని రకాలు కూడా పిక్ చేస్తుంది అనమాట. ఇట్లా ఏపీపీలో టోటల్ గా 2 types ఆఫ్ రన్స్ ఉన్నాయి. ఏపీపీని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అంటారు, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపీ అంటారు. మేజర్ అడ్వాంటేజ్ ఏంటి? ఏపీపీ రన్ చేయడం ద్వారా హగ్ వాల్యూమ్ ఆఫ్ ది ఇన్వాయిసెస్ అన్ని కూడా మనం క్లియర్ చేయొచ్చు. అది కాన్సెప్ట్. సో ఏపీపీలో కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఓకేనా? ఎస్ఏపీ లాగిన్ చేయండి. ఎస్ఏపీలోకి వెళ్ళారు కదా? ఎస్ఏపీ ఈజీ యాక్సెస్ స్క్రీన్కి వెళ్ళండి. ఎస్పీఆర్ఓ ఎలా వస్తుంది మనకి? ఎస్పీఆర్ఓ డైరెక్ట్గా ఇవ్వాల్సింది మనకు కూడా ఇక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు మనం. ఈజీ యాక్సెస్ స్క్రీన్లోకి వచ్చారు కదా? టూల్స్ ఉందా? టూల్స్ లాస్ట్ లో చూడండి, లాస్ట్ నుంచి సెకండ్ వన్. తర్వాత కస్టమైజింగ్ లోకి వెళ్ళండి. కస్టమైజింగ్, ఐఎంజీ, ఎస్పీఆర్ఓ ఉందా? దీని పైకి యాడ్ చేసుకోండి, ఫేవరెట్లో యాడ్ చేసుకోండి. మీరు మాన్యువల్గా ప్రతిసారి కమాండింగ్ ఫీల్డ్లో ఎస్పీఆర్ఓ ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది? డ్రాగ్ చేయండి, పట్టుకుని మూవ్ చేసేయండి పైకి ఫేవరెట్లోకి. అది సెలెక్ట్ అవ్వలేదు, ఎస్పీఆర్ఓ యాడ్ అయిపోయింది. ఓకేనా? సో ఎస్పీఆర్ఓ అనేది మనం ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డబుల్ క్లిక్ చేసి వెళ్ళొచ్చు అనమాట. ఎస్పీఆర్ఓ పైన క్లిక్ చేయండి. ఐఎంజీలోకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. ఓకే, అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్. జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూలోకి వెళ్ళారా? అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్, బిజినెస్ ట్రాన్సాక్షన్, అవుట్ గోయింగ్ పేమెంట్స్, outgoing payments, outgoing payments, తర్వాత automatic outgoing payments, outgoing payments లోకి వెళ్ళారా? అవుట్గోయింగ్ పేమెంట్స్ లో ఉంటుంది చూడండి, ఆటోమేటిక్ అవుట్గోయింగ్ పేమెంట్స్ లేదా? వెయిట్ ఎందుకు కనిపించట్లేదు? ఆటోమేటిక్ అవుట్గోయింగ్ పేమెంట్స్, పేమెంట్ మెథడ్, బ్యాంక్ సెలెక్ట్, దానిపైన క్లిక్ చేయండి. అక్కడ ఉందా? అది క్లిక్ చేయండి. అది ఇక్కడ ఉంటుంది చూడండి. చూసారా? ఇక్కడ క్రిందికి రండి. మీరు చేంజ్ చేస్తారన్ని. ఇక్కడ చూడండి, ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఫర్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, ఇవన్నీ కూడా ఏపీపీలో మనం యూజ్ చేసేటటువంటి కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్నమాట. మీకు పాత్ కావాలంటే ఇలా రండి. టీ కోడ్ ఎలా చూస్తారు? సో ఇవన్నీ కూడా పాత్, మీరు పాత్ ద్వారా కూడా రావచ్చు. సో లేదంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, పాత్ ద్వారా కాదు సార్, మనం డైరెక్ట్ ఇవన్నీ కూడా టీ కోడ్స్, లాస్ట్ లో 4 digits అనే టీ కోడ్స్. ఇలా కాకుండా వీటన్నిటికీ ఒకే టీ కోడ్ కూడా ఉంది. ఏంటది? ఎఫ్బిజెడ్పి ఇవ్వండి. ఎఫ్బిజెడ్పి ఎంటర్ చేయండి. చూసారు? ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఏపీపీలో మీకు ఏమేమి కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయి అని మ్యాండేటరీ క్వశ్చన్. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. ఓకే,
ఆల్ కంపెనీ కోడ్స్లోకి వెళ్ళండి. ఆల్ కంపెనీ కోడ్స్లోకి వెళ్ళారేమో నివెంట్రీకి వెళ్ళండి. నివెంట్రీలోకి వెళ్ళండి. ఇక్కడ మీ కంపెనీ కోడ్ అడుగుతుంది. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎక్స్ప్లెనేషన్ తర్వాత చెప్తాను. ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేసుకుంటూ వెళ్దాము. చూడండి, ఎక్స్ప్లెనేషన్ తర్వాత చెప్తాను. అంటే ఈ క్లాస్ అయిన వెంటనే చెప్తాను. క్రింద పేయింగ్ కంపెనీ కోడ్ ఉంది. పేయింగ్ కంపెనీ కోడ్, అక్కడ మీ పేయింగ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. అంటే మీ కంపెనీ కోడే మీ పేయింగ్ కంపెనీ కోడ్. నెక్స్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్ విత్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ అన్నారు. క్యాష్ డిస్కౌంట్ ఏమైనా అలౌ చేస్తామా? ఎగ్జాంపుల్ ఒక 5% ఇస్తున్నాం, ఇవ్వండి. 5 ఇస్తున్నాం. క్రిందికి రండి. క్రింద ఇక్కడ సపరేట్ ట్రాన్సాక్షన్ ఫర్ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ టు బి పెయిడ్ ఓవర్ అని చూసారా వెండర్ దగ్గర. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఏపీఎఫ్ తీసుకోవాలి. ఏ అంటే ఏంటి చూడండి. ఏ అంటే ఎక్కడ ఉంది? డౌన్ పేమెంట్ ఆన్ కరెంట్ అసెట్స్. ఏ అంటే ఎఫ్ ఉంది. ఎఫ్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. ఎఫ్ ఎక్కడ ఉంది? ఎఫ్ అంటే ఎఫ్ తన పైన ఉంది. డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. ఎఫ్ అంటే పైన ఉంది చూడండి. తర్వాత పి ఉంది. పి అంటే మీనింగ్ ఏంటి? పేమెంట్ రిక్వెస్ట్. ఇలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ తీసుకోవాలి. క్లోజ్ చేయండి చెప్తాను. అక్కడ మాన్యువల్ టైప్ చేయండి. ఏఎఫ్పి. కిందకి రండి. నెక్స్ట్ కస్టమర్ కూడా అంతే, ఏఎఫ్పి ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేయండి. ఏ అంటే ఏంటి? ఎఫ్ అంటే ఏంటి? అక్కడ కాదు. పైన వెండర్ది పైన తీసేయాలి. కిందకి రండి. ఇది కస్టమర్. ఇక్కడ కూడా ఏఎఫ్పి ఇవ్వాలి. ఏఎఫ్పి. ఏ అంటే ఏంటి? ఎఫ్ అంటే ఏంటి? పి అంటే ఏంటి? డ్రాప్ డౌన్ చేసి చూడండి. ఓకేనా? సేవ్. సో ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఆల్ కంపెనీ కోడ్స్ అనేది ఫస్ట్ స్టెప్. డేటా వాస్ సేవ్డ్. ఓకే, బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. సో ఏపీపీలో కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమున్నాయండి? ఇవన్నీ చెప్పాలి. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్, ఇవన్నీ చెప్పాలి. ఓకే, ఆల్ కంపెనీ కోడ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఏముంది? పేయింగ్ కంపెనీ కోడ్ మ్యాండేటరీకి వచ్చినది. ఏపీపీలో కాన్ఫిగరేషన్స్ చెప్పండి. అలాగే ఏపీపీ గురించి డీటెయిల్స్ చెప్పాను మీకు. బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అంటారు. నంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ మనం క్లియర్ చేయొచ్చు. ఇవన్నీ చెప్పాను మీకు నేను. సో అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ క్వశ్చన్. ఏపీపీలో కాన్ఫిగరేషన్ స్టెప్స్, ట్రాన్సాక్షన్ కోడ్ ఎఫ్బిజెడ్పి, అలాగే కాన్ఫిగరేషన్ స్టెప్స్, ఆల్ కంపెనీ కోడ్, పేయింగ్ కంపెనీ కోడ్, 6 స్టెప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మ్యాండేటరీ క్వశ్చన్. ఇంటర్వ్యూలో మ్యాండేటరీ క్వశ్చన్. ఓకే, వెళ్ళండి. పేయింగ్ కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయండి. ఇన్వెంటరీస్కి వెళ్ళండి. పేయింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి? మీ కంపెనీ కోడే మీ పేయింగ్ కంపెనీ. నెక్స్ట్ మాక్సిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్, మాక్సిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్. చెప్తాను ఇవన్నీ ఏంటనేది. ఇవ్వండి, 100 రూపీస్ ఇవ్వండి. ఏపీపీ కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మళ్ళీ ఫస్ట్ నుండి. 1.5 hour టైం తీసుకుంటుంది. 100 ఇచ్చారు. సో మాక్సిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్, మాక్సిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్ అనేది మ్యాండేటరీ ఇవ్వాలి. నెక్స్ట్ కింద ఫార్మ్స్ ఉంది. ఫార్మ్స్ పైన క్లిక్ చేయండి. అది కాదు, ఫార్మ్స్ ట్యాబ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, వీటిని స్క్రిప్ట్ ఫార్మ్స్ అంటారు. స్క్రిప్ట్ ఫార్మ్స్ అంటే ఏంటో చూద్దాం. నేను చెప్తాను, చెప్పింది స్టాండర్డ్ గా ఇవ్వండి. రైట్ సైడ్ బాక్స్ లో ఇవ్వాలి. F110 _D_AVIS కరెక్ట్ గా ఇవ్వాలి. ఒక్క లెటర్ కూడా మిస్టేక్ ఉండకూడదు. F110 _D_AVIS. నెక్స్ట్ F110 కింద F110 EDI _01
01 ఇవి మ్యాండేటరీ ఇవ్వండి. వీటిలో ఏమంటారంటే స్క్రిప్ట్ ఫామ్స్ అంటారు. ఇవి ఏంటంటే నేను చెప్తాను మీకు. ఓకేనా? సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేశారు. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్. పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ క్లిక్ చేయండి. సో పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ అన్నాడు కదా. సో ఇక్కడ పేమెంట్ మెథడ్ తీసుకుందాం మనము. మీరు పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ సి తీసుకోండి. కంట్రీ అయ్యాను కదా, అయ్యాను ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ సి ఉంది చూసారా? సి ఎక్కడ ఉంది? సి అంటే చెక్ అన్నమాట. అది సెలెక్ట్ చేసుకోండి. సి అనేది సెలెక్ట్ చేయండి. లేదా డబుల్ క్లిక్ చేయండి. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. సి పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చెక్ అని ఉంది. ఈ చెక్ అనేది మనం తీసుకుంటున్నాం. ఆ చెక్ దగ్గర మీ నేమ్ ఇవ్వండి. లాస్ట్ లో మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఐఫోన్ మీ కంపెనీ కోడ్. చెక్ దగ్గర మీ కంపెనీ కోడ్ ఇచ్చారు. తర్వాత అవుట్ గోయింగ్ పేమెంట్ సెలెక్ట్ లో ఉండాలి. వెండర్ పేమెంట్ చేస్తుంటే ఏంటి? అవుట్ గోయింగ్ పేమెంట్. తర్వాత చెక్ అనేది సెలెక్ట్ లో ఉండాలి. అలౌడ్ ఫర్ పర్సనల్ పేమెంట్ ఇది కూడా సెలెక్ట్ లో ఉండాలి. చెప్తాను ఇవన్నీ ఏంటనే చెప్తాను మీకు, ఇప్పుడే చెప్తాను. తర్వాత చూడండి, ఏపీపీ ద్వారా చూడండి స్ట్రీట్ పోస్ట్ బాక్స్ నెంబర్ ఇవన్నీ సెలెక్ట్ లో ఉండాలి. తర్వాత డాక్యుమెంట్ ఫర్ పేమెంట్ అన్నాడు చూడండి. ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిస్ క్లియర్ అయితే ఏమవుతుంది? జెడ్పీ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. అదే స్టాండర్డ్ గా అయితే మామూలుగా మాన్యువల్ గా చేస్తే ఏమవుతుంది? మామూలుగా ఏ డాక్యుమెంట్ వస్తుంది? మాన్యువల్ గా వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తే ఏ డాక్యుమెంట్ వస్తుంది? ఎవరు చెప్తారు? కేజెడ్ సార్. కేజెడ్ డాక్యుమెంట్ వస్తుంది. మీరు ఇక్కడ జెడ్పీ కానీ జెడ్వి కానీ కనిపించింది అనుకోండి వెండర్ ఇన్వాయిస్ పైన, దానికి అర్థం ఏంటి? ఏపీపీ ద్వారా క్లియర్ చేశారు అని అర్థం. జెడ్పీ కానీ జెడ్వి కానీ కనిపిస్తే వెండర్ ఇన్వాయిస్ ఏపీపీ ద్వారా క్లియర్ చేశారు అని అర్థం. ఓకే, అదే మాన్యువల్ గా క్లియర్ చేస్తే ఏముంటది? కేజెడ్ డాక్యుమెంట్ ఉంటుంది. కేజెడ్. ఓకేనా? రైట్. సో సేవ్ చేసేయండి. ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. సేవ్ చేసేయండి. సేవ్ చేసారా? నెక్స్ట్ సో జెడ్పీ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. వెళ్ళండి FBN1 జెడ్పీ డాక్యుమెంట్ అండ్ నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి కదా, లేకపోతే ఏపీపీ రన్ అవ్వదు. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ తీసుకోండి. జెడ్పీ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం. FBN1 కంపెనీ కోడ్ ఇవ్వండి. సో జెడ్పీ డాక్యుమెంట్ కి క్రియేట్ చేయాలంటే ఫస్ట్ జెడ్పీ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ చూడాలి కదా. OBA7 వెళ్ళండి. ఫస్ట్ OBA7 అక్కడ ఏ నెంబర్ రేంజ్ ఉందో చూడాలి. OBA7 వెళ్ళండి. పొజిషన్ వెళ్ళి జెడ్పీ డాక్యుమెంట్ తీసుకోండి. జెడ్పీ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ 20 ఉంది. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్ 20 ఉంది. ఆల్రెడీ క్రియేట్ చేస్తుంటే ఫైన్, లేకపోతే క్రియేట్ చేయాలి మీరు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మారుతుంది. మార్చుకోండి. 2024 రావాలి. ఓకేనా? జెడ్పీ డాక్యుమెంట్ కి మనం నంబర్ రేంజ్ క్రియేట్ చేసాం. 20 ఉంది, ఆల్రెడీ అవైలబుల్ ఉంది కాబట్టి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్యాక్ వెళ్ళండి ఒకసారి. ఎస్ అనండి. ఎస్ బ్యాక్ వెళ్ళండి.
జెడ్పీకి 20 ఉందన్నమాట. ఇలా డాక్యుమెంట్ నంబర్ రేంజ్ అనేది క్రియేట్ అయిందా లేదా చూసుకోవాలి 20కి. ఓకే, సిస్టంలో బై డిఫాల్ట్ ఉంటే నో ఇష్యూ. తర్వాత ఈ సెషన్ క్లోజ్ చేసి ఏపీపీలోకి వెళ్ళండి. ఇక్కడ పేమెంట్ మెథడ్ కంపెనీ, పేమెంట్ మెథడ్ కంపెనీ కోడ్, ఐఎమ్ సారీ, వెళ్ళండి. ఇక్కడికి వచ్చాం, ఇన్వెంటరీకి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. తర్వాత అవుట్ గోయింగ్ పేమెంట్, సారీ మినిమం అమౌంట్ దగ్గర మినిమం ఏపీపీ ద్వారా ఎంత అవ్వాలి? పేమెంట్ మెథడ్ 10 రూపీస్ ఇవ్వండి, చెప్తాను. మాక్సిమం 99, మాక్సిమం అమౌంట్ దగ్గర 99 ఇవ్వండి. అవన్నీ చెప్తాను ఏది ఎందుకు చేస్తాం అనేది. ఇక్కడ 10 రూపీస్ ఇస్తున్నాము, మినిమం అమౌంట్ దగ్గర 10 ఇవ్వండి. క్రింద మాక్సిమం అమౌంట్ దగ్గర 99 ఇవ్వండి, అంటే అన్లిమిటెడ్ తీసేసుకుంటున్నాం, 99 ఇవ్వాలి. తర్వాత చూడండి, ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ ఎలవడు, ఫారెన్ కరెన్సీ ఎలవడు, అవన్నీ సెలెక్ట్ చేసుకోండి, చెక్ బాక్సెస్ అన్ని కూడా. అంటే ఇంటర్నేషనల్ వెండర్స్ కి, ఇంటర్నేషనల్ కస్టమర్స్ కూడా మనం పేమెంట్స్ అనేవి క్లియర్ చేయొచ్చు. సెలెక్ట్ చేయండి, కింద ఎంటర్ ఇవ్వకండి, పేమెంట్ మెథడ్ ఇవ్వండి పైన. డ్రాప్ డౌన్ చేయండి, సి కదా మనం తీసుకున్నాము, సి ఇవ్వండి. సి ఎక్కడ నుంచి చూడండి, వెయిట్ మనం చేంజ్ చేసాం కదా, అది ఎందుకు కనిపించట్లేదు? ఓకే, ఇవ్వండి, ఏం కాదు, ఇవ్వండి, సి ఇవ్వండి. కింద కస్టమర్ వెండర్ బ్యాంక్ అబ్రాడ్ ఎలా సెలెక్ట్ చేయండి. ఫార్మ్స్ పైన క్లిక్ చేయండి, ఫ్రమ్ డేటా. ఇక్కడ కూడా ఫార్మ్స్ ఇవ్వాలి మనం, ఇవ్వండి. F110 _ PRENUM, P for Punjab, PRENUM కరెక్ట్ గా ఉండాలి. _CHCK, కొంచెం టాప్ లోకి వెళ్ళండి, అన్ని కరెక్ట్ ఉన్నాయా? సేవ్ చేయండి. ఓకే, డేటా వాస్ సేవ్డ్, కంప్లీట్ డేటా అనేది సేవ్ చేసేసాం. నెక్స్ట్ హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేద్దాం. చూడండి, బ్యాక్ వెళ్ళండి, హౌస్ బ్యాంక్స్ తర్వాత లాస్ట్ కాన్ఫిగరేషన్ చేద్దాం, బ్యాక్. నెక్స్ట్ ఏముంది, హౌస్ బ్యాంక్స్ తర్వాత బ్యాంక్ డిటర్మైజేషన్ తర్వాత చేయాలి. ఫస్ట్ హౌస్ బ్యాంక్స్ పైన క్లిక్ చేయండి, ఇన్వెంటరీకి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, కంటిన్యూ, ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ హౌస్ బ్యాంక్ క్రియేట్ చేస్తున్నాం, హెచ్డిఎఫ్సి ఉందా మీకు? హెచ్డిఎఫ్సి ఇవ్వండి, హెచ్డిఎఫ్సి ఇచ్చారు. తర్వాత క్రింద ఐఎన్ ఇవ్వండి. బ్యాంక్ కంట్రీ అంటే ఏ కంట్రీలో ఉంది, ఇవన్నీ సపరేట్ క్లాస్. హౌస్ బ్యాంక్ సపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది, ఇక్కడ రఫ్ గా చేసేస్తున్నాను. హౌస్ బ్యాంక్ అనేది సపరేట్ కాన్సెప్ట్. నెక్స్ట్ బ్యాంక్ కి అన్నాడు, ఇవ్వండి, ఒక 10 డిజిట్స్ ఇవ్వండి, ఏదో ఒకటి. అలా కాదు, క్లోజ్ చేయండి, డ్రాప్ డౌన్ చేయకండి. బ్యాంక్ కి అంటే ఏదో ఒకటి ఇవ్వండి, నంబర్స్ ఇవ్వండి. అలా కాదు, 1 2 3 4 5 కాదు, నేను చెప్తాను చూడండి. 98486 98488 24525 ఇవ్వండి, నా మొబైల్ నెంబర్ అది. 1 2 లాస్ట్ లో 1 2 ఇవ్వండి, 12 డిజిట్స్ అలా ఇవ్వాలి కదా. క్రియేట్ పైన క్లిక్ చేయండి, క్రియేట్. ఇక్కడ బ్యాంక్ నేమ్ ఇవ్వాలి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవ్వండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్. కింద రీజన్ 01, స్ట్రీట్ ఇవ్వండి, స్ట్రీట్ సిటీ అవన్నీ రాయండి.
బ్రాంచ్ ఏదో ఒకటి ఇవ్వండి. బ్యాంక్ బ్రాంచ్ ఇవ్వండి, ఏదో ఒకటి ఇవ్వండి. శ్రీనగర్ కాలనీ ఏదో ఒకటి ఇవ్వండి. ఏదో ఒకటి ఇవ్వు సాయిరామ్. కంటిన్యూ చేయండి. ఓకే, ఒకసారి సేవ్ చేయండి. సేవ్. లెంత్ ఎక్కువ ఉంటాయి. అకౌంట్ కి తగ్గించండి. పైన అకౌంట్ నంబర్ ఉంది కదా, బ్యాంక్ కి నెంబర్ తగ్గించండి. ఒక 2 లెటర్స్ తీసేయండి. 11 అంట ఎంటర్ చేయండి. సేవ్ చేయండి. ఇక్కడ బ్యాంక్ అడ్రస్ అడుగుతుంది, బ్యాంక్ నేమ్ అడుగుతుంది. ఇవ్వండి, మళ్ళీ ఇవ్వండి. ఇంతకుముందు తీసుకోలేదు. కంటిన్యూ చేయండి. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ బ్యాంక్ అకౌంట్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. బ్యాంక్ అకౌంట్స్ క్లిక్ చేయండి. నివెంట్రీస్ నివెంట్రీ వెళ్ళారు కదా. ఇక్కడ అకౌంట్ ఐడి అడుగుతుంది. HDF1 ఇవ్వండి. HDF1 ఏదైనా ఇవ్వచ్చు. మీకు ఇది జాబ్ లోకి వెళ్తే ఏంటంటే మీ క్లయింట్ ఇస్తారు మీకు. HDF1 డిస్క్రిప్షన్ ఇవ్వండి. HDFC బ్యాంక్ HDFC బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వండి. 9848 ఇవ్వండి, ఏదో ఒకటి ఇవ్వండి. 10 డిజిట్స్ ఇవ్వండి. IBA అన్నట్టు ఏంటి? ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్ అని అర్థం. IBAN ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్ అని అర్థం. ఓకే, రైట్ సైడ్ రైట్ సైడ్ కంట్రీలోకి వెళ్ళండి. కంట్రీకి కంట్రోల్ కి డ్రాప్ డౌన్ చేయండి. ఐఎన్ ఇవ్వండి. పోనీ ఐఎన్ ఇవ్వండి మాన్యువల్ గా. కింద జిఎల్ అకౌంట్ మన HDFC బ్యాంక్ జిఎల్ ఉందా? డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుంది. FS00 క్రియేట్ చేస్తాం, అవి కనిపిస్తాయి. HDFC బ్యాంక్ చూడండి. HDFC బ్యాంక్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం మనం ప్రీవియస్ గా. సో ఆ జిఎల్ అకౌంట్ లేకపోతే క్రియేట్ చేయండి. FS00 బ్యాంక్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయండి. కంటిన్యూ చేయండి. క్రింద కంట్రీ దగ్గరికి రండి. కంట్రీ లెఫ్ట్ సైడ్ కంట్రీ కరెన్సీ కదా. కరెన్సీ ఏంటి? INR ఇవ్వండి. INR ఇవ్వండి. సేవ్ చేయండి. ఈ హౌస్ బ్యాంక్స్ అనేది సపరేట్ కాన్సెప్ట్, నేను చెప్తాను మీకు. సేవ్ చేయండి. నో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ కావాలని అడుగుతుంది. నో, నాట్ రిక్వైర్డ్. ఓకే, డేటా వాస్ సేవ్డ్. లాస్ట్ లో ఏమని వచ్చింది? డేటా వాస్ సేవ్డ్ అని వచ్చింది అనమాట. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. బ్యాంక్ డిటర్మైజేషన్ చేద్దాం. బ్యాక్ అగైన్ బ్యాక్ సేవ్ చేయండి. ఒకసారి సేవ్ చేయండి. అన్నాయి సేవ్ అయిందా లేదా? డేటా ఆల్రెడీ సేవ్. గో బ్యాక్. బ్యాంక్ డిటర్మైజేషన్లోకి వెళ్ళండి. బ్యాంక్ డిటర్మైజేషన్లోకి వెళ్ళారు కదా. పొజిషన్లోకి వెళ్ళి మీ కంపెనీ కోడ్ తీసుకోండి. మీ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. ర్యాంకింగ్ ఆర్డర్స్లోకి వెళ్ళండి. ర్యాంకింగ్ ఆర్డర్స్ క్లిక్ చేయండి. నివెంట్రీకి వెళ్ళండి. నివెంట్రీకి వెళ్ళండి. ఇక్కడ క్లిక్ చేయండి. పేమెంట్
పేమెంట్ మెథడ్ డ్రాప్ డౌన్ చేయండి. మనం సి గా తీసుకున్నాం, మన పేమెంట్ మెథడ్ వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది. అదో సి చూసారా, అది మనం క్రియేట్ చేసాం. ఇవ్వండి, సి ఇవ్వండి. ర్యాంకింగ్ ఆర్డర్ నెక్స్ట్ అది అవసరం లేదు. ర్యాంకింగ్ ఆర్డర్ దగ్గరికి వెళ్ళండి. ర్యాంకింగ్ ఆర్డర్ 1 ఇవ్వండి, మాన్యువల్ గా టైప్ చేయండి 1. బ్యాంక్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. మనం క్రియేట్ చేసాం, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది. అది మనం క్రియేట్ చేసాం కదా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చేస్తున్నాం. ఆటోమేటిక్ గా వస్తుంది, బ్యాక్ ఎండ్ నుండి పిక్ అవుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చాం. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్ బ్యాంక్ అకౌంట్స్, లెఫ్ట్ సైడ్ ఇంకోటి ఉంది చూడండి, లెఫ్ట్ సైడ్ బ్యాంక్ అకౌంట్స్ క్లిక్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి, డ్రాప్ డౌన్ చేయండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పిక్ అవుతుంది, ఇవ్వండి. తర్వాత పేమెంట్, పి అంటే ఏంటి, పేమెంట్ చూడండి, పేమెంట్ మెథడ్ ఇవ్వండి. సి కదా మనం క్రియేట్ చేసాం, అది ఇవ్వాలి. ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, ఓకేనా. అకౌంట్ ఐడి డ్రాప్ డౌన్ చేయండి. అకౌంట్ ఐడి అదో కరెన్సీ అవసరం లేదు. కరెన్సీ మనం అన్ని రకాల కరెన్సీస్ ఉపయోగిస్తాం కాబట్టి నేను స్పెసిఫిక్ గా ఏ కరెన్సీ ఇవ్వట్లేదు. అకౌంట్ ఐడి డ్రాప్ డౌన్ చేయండి. అకౌంట్ ఐడి యాడ్ అయింది. అకౌంట్ ఐడి మనం క్రియేట్ చేసాం. బ్యాంక్ సబ్ అకౌంట్ అన్నాడు, డ్రాప్ డౌన్ చేయండి. హెచ్డిఎఫ్సి కదా, హెచ్డిఎఫ్సి ఇవ్వాలి. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఓకేనా, బ్యాంక్ డీటెయిల్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏముంది, అవైలబుల్ అమౌంట్ లోకి వెళ్ళండి. అవైలబుల్ అమౌంట్ లెఫ్ట్ సైడ్ ఉంది, ఇన్వెంటరీకి వెళ్ళండి. అవైలబుల్ అమౌంట్ ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇన్వెంటరీలోకి వెళ్ళండి. బ్యాంక్ తీసుకోండి. హెచ్డిఎఫ్సి వస్తుంది చూడండి, మనం క్రియేట్ చేసాం ఇవన్నీ బ్యాక్ ఎండ్ లో. అకౌంట్ ఐడి HDA1 ఇచ్చాం, ఇవ్వండి. డేస్ అన్నాడు కదా, అక్కడ 3 9s ఇవ్వండి. ఇక్కడ కరెన్సీ కూడా యాడ్ చేస్తున్నాను, INR ఇవ్వండి. INR అంటే ఇండియన్ రూపీస్ అని అర్థం. అవైలబుల్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్, అక్కడ 6 9s ఇవ్వండి. ఇవన్నీ ఏంటనే చెప్తాను. 9 ఇవ్వండి, 6 9s. తర్వాత కూడా 6 9s ఇవ్వండి. ఎంటర్. తర్వాత వ్యాలిడేట్ లోకి వెళ్ళండి. వ్యాలిడేట్ లెఫ్ట్ కింద వ్యాలిడేట్ చూడండి, క్లిక్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. చాలా కేర్ఫుల్ గా చేయాలి. ఏపీపీ అనేది చాలా సెన్సిటివ్ కాన్ఫిగరేషన్స్ అండి, చాలా కేర్ఫుల్ గా చేయాలి. పేమెంట్ మెథడ్ డ్రాప్ డౌన్ చేయండి. చెక్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్, హౌస్ బ్యాంక్. అకౌంట్ దగ్గర ఏమో అకౌంట్ ఐడి డ్రాప్ డౌన్ చేయండి. HDA1. తర్వాత లిమిట్ దగ్గరికి వెళ్ళండి. 6 9s ఇవ్వండి. నెక్స్ట్ టాలరెన్స్ డేస్ అన్నాడు కదా, 2 days ఇవ్వండి. ఇవన్నీ ఏంటో నేను చెప్తాను, మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. డేస్ దగ్గర రైట్ సైడ్ డేస్ ఉంది, కరెన్సీ అవసరం లేదు, ఆటోమేటిక్ వస్తుంది. డేస్ దగ్గర 2 ఇవ్వండి, 2 days. ఒకసారి ఎంటర్ చేయండి. కరెన్సీ పిక్ అయింది ఆటోమేటిక్ గా. ఓకే ఫైన్. 2 కి లెఫ్ట్ సైడ్ కరెన్సీ వచ్చింది కదా, సేవ్ చేసేయండి. సేవ్. చాలా కేర్ఫుల్ గా చేయాలి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా, ఇవి చాలా సెన్సిటివ్ ఇది. ఓకే, డేటా వాజ్ సేవ్, కంప్లీటెడ్. నెక్స్ట్ కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. బ్యాక్ వెళ్ళండి, చెప్తాను. సో ఏపీపీలో మీరు ఏమేమి కాన్ఫిగరేషన్స్ చేస్తారు అని అడిగినప్పుడు ఏం చెప్పాలి, ఇవన్నీ చెప్పాలి. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్, ఇవన్నీ చెప్పాలి. హౌస్ బ్యాంక్ అనేది సపరేట్ కాన్సెప్ట్, నేను చెప్తాను మీకు. ఓకేనా, హౌస్ బ్యాంక్ సపరేట్ కాన్సెప్ట్. సో ఇవన్నీ మనం చెప్పాలి. మీరు కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, వెండర్ క్రియేట్ చేస్తున్నాం. XK01 వెళ్ళండి.
xk01 లేదంటే పాత్ ద్వారా వెళ్ళండి /n ఇవ్వండి /n SAP ఈజీ యాక్సెస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఏమున్నాయి అకౌంటింగ్ లోకి వెళ్ళండి అకౌంటింగ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అకౌంట్ పేయబుల్ లో ఉంటారు కదా వెండర్స్ అకౌంట్ పేయబుల్ తర్వాత మాస్టర్ రికార్డ్స్ వెండర్ అనేది ఏంటి మాస్టర్ రికార్డ్ వన్ కైండ్ ఆఫ్ ది మాస్టర్ రికార్డ్ చూసారా FK01 ఉంది వెండర్ క్రియేషన్ FK02 వెండర్ చేంజ్ FK03 వెండర్ డిస్ప్లే FK05 వెండర్ ని బ్లాక్ చేయొచ్చు అన్బ్లాక్ చేయొచ్చు అంట ఇవన్నీ యూజ్ చేసి చూడండి లేదంటే మీరు ట్రాన్సాక్షన్ కోడ్ కూడా ఇవ్వచ్చు XK01 ఇవ్వండి XK01 /n XK01 XK01 ట్రాన్సాక్షన్ కోడ్ బిలాంగ్స్ టు MM క్రింద ఏమి ఇవ్వాలి ఇక్కడ అకౌంట్ గ్రూప్ ఇచ్చారు కదా డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వండి ఎంటర్ చేయండి ఇచ్చేసారు సేవ్ చేయండి ఎంటర్ చేయండి ఎంటర్ డ్రాప్ డౌన్ చేయండి ఇక్కడ వెండర్ నేమ్ ఇవ్వండి ఏదో ఒక నేమ్ ఇవ్వండి వెంకట్ ఎంటర్ప్రైజెస్ బ్రాకెట్లో APP అని పెట్టండి APP కోసం క్రియేట్ చేసుకున్నాం అంటే వేరే వెండర్స్ కూడా ఉపయోగించుకోవచ్చు మనకి గుర్తుండడం కోసం APP అని ఇచ్చాను స్ట్రీట్ అవన్నీ ఇవ్వండి స్ట్రీట్ ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాము పోస్టల్ కోడ్తో సహా ఇవ్వాలి ఎందువల్లంటే APP రన్ చేసేటప్పుడు మనం పోస్టల్ కోడ్ అవన్నీ సెలెక్ట్ చేసుకుంటాం అవన్నీ మాన్యువల్గా ఇవ్వాలి కంట్రీ IN region 01 postal code ఎంటర్ చేయండి ఎంటర్ డ్రాప్ డౌన్ చేయండి డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి షార్ట్ కీ 012 తెలుసు కదా మీకు 012 క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4 ఎంటర్ తర్వాత పేమెంట్ టర్మ్ 0001 టాలరెన్స్ గ్రూప్ ఇవ్వండి 001 టాలరెన్స్ గ్రూప్ ఇవ్వండి వెయిట్ తర్వాత కింద చూసారు పేమెంట్ మెథడ్ ఉంది పేమెంట్ మెథడ్ ఇక్కడ ఇవ్వాలి మీరు మర్చిపోకండి పేమెంట్ మెథడ్ ఇవ్వండి సెలెక్ట్ చేసుకోండి కంటిన్యూ చేయండి హౌస్ బ్యాంక్ కిందకి రండి రైట్ సైడ్ హౌస్ బ్యాంక్ అని చూసారా రైట్ సైడ్ ఇక్కడ హౌస్ బ్యాంక్ ఇవ్వాలి అడిషనల్ గా యాడ్ చేస్తాను ఇంతకుముందు చేయలేదు మనం సో హౌస్ బ్యాంక్స్ యాజ్ వెల్ యాజ్ పేమెంట్ మెథడ్ ఈ రెండు కూడా మాన్యువల్ గా యాడ్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఇవి మర్చిపోకండి APP రన్ అవ్వాలంటే ఇవి లేకుండా అవ్వవు పేమెంట్ మెథడ్ ఉండాలి కదా యాజ్ వెల్ యాజ్ హౌస్ బ్యాంక్ కూడా పిక్ అవ్వాలి ఎంటర్ సేవ్ ఎంటర్ చేయండి ఎస్ అనండి ఎస్ ఎర్రర్ వచ్చింది మనకి ఇక్కడ ఎర్రర్ ఎవరు చెప్తారు ఎర్రర్ ఎందువల్ల వస్తుంది ఎవరు చెప్తారు ఓవర్లాప్ అవ్వడం వల్ల వస్తుంది సార్ ఓవర్లాప్ వల్ల వస్తుంది ఏ టీ కోడ్ లో చేయాలి అది మనం OBAS వెళ్ళండి OBAS
OBAS పొజిషన్కి వెళ్ళండి. మీ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ తీసుకోండి. ఒక 01 తీసేసి 02 ఇవ్వండి. దానివల్ల ప్రాబ్లం. ఇది డెమో సర్వర్ కదా, ఇలానే ఉంటుంది. ఇక్కడ 02 ఇవ్వండి. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. XK01 వెళ్ళండి. ఎంటర్ చేయండి. ఇవ్వండి, ఇది ఒక నేమ్ ఇవ్వండి. శ్రీరామ ఎంటర్ప్రైజెస్ ఇస్తారా? ఓకే, ఫైన్ ఫైన్. బ్రాకెట్లో APP. సిటీ ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఎంటర్ ఎంటర్ ఎంటర్. రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. షార్ట్ కీ 012. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4. ఎంటర్. పేమెంట్ టర్మ్స్ 0001. టాలరెన్స్ గ్రూప్. పేమెంట్ మెథడ్ ఇవ్వండి. సి కదా, డ్రాప్ డౌన్ చేసి ఇవ్వాలి. కంటిన్యూ చేయండి. పేమెంట్ హౌస్ బ్యాంక్ ఇవ్వండి. ఓకే, సేవ్ చేయండి. డైరెక్ట్గా సేవ్ చేయండి. వెండర్ వాస్ క్రియేటెడ్. వెండర్ని క్రియేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ FS00కి వెళ్ళండి. FS00 హౌస్ బ్యాంక్స్ పేమెంట్ మెథడ్ మ్యాండేటరీ ఇస్తేనే పిక్ అవుతుంది పేమెంట్, లేకపోతే అవ్వకపోవచ్చు. కాబట్టి మ్యాండేటరీగా యాడ్ చేయండి, లింక్ చేయాలి ఆటోమేటిక్గా. కరెంట్ అసెట్స్లోకి వెళ్ళండి. కరెంట్ అసెట్స్ HDFC బ్యాంక్ GL కదా మనం తీసుకున్నాము. HDFC బ్యాంక్ ఎడిట్ మోడ్లోకి వెళ్ళండి. సెలెక్ట్ చేసి ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్ అంటున్నాను, ఎడిట్ పెన్సిల్ సింబల్, అది చేంజ్. కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి. కంట్రోల్ డేటా లైన్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఫస్ట్ నుండి వెళ్ళండి. /n ఇవ్వండి. HDFCలోకి వెళ్ళండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఎడిట్లోకి వెళ్ళి క్రియేట్ పెన్సిల్ చేంజ్ బ్యాంక్ క్లిక్ చేయండి సార్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్కి వెళ్ళి డైరెక్ట్గా క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇవన్నీ ఎవరు మార్చేస్తున్నారు సెట్టింగ్స్ అన్నీ కూడా, ఎవరు దరిద్రులు. ఇక్కడ హౌస్ బ్యాంక్ డ్రాప్ డౌన్ చేయండి. హౌస్ బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళండి. సెట్టింగ్స్ అన్ని మార్చేస్తున్నారు ఎవరో కానీ. హౌస్ బ్యాంక్ తీసుకోండి. అకౌంట్ ఐడి దగ్గర అకౌంట్ ఐడి ఇవ్వండి. కింద అకౌంట్ ఐడి అని చూడండి. మనం ఏమైతే క్రియేట్ చేసామో హౌస్ బ్యాంక్స్ లో అవి మన
జిఎల్ అకౌంట్ కి మ్యాండేటరీగా యాడ్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సేవ్ చేయండి. సేవ్. కంటిన్యూ చేయండి. సేవ్ అవ్వలేదా? ఎవరో చేంజ్ చేస్తారు ఇవన్నీ కూడా. ఏం చేయాలి, ఎవరు చెప్తారు? OBD4కి వెళ్ళండి. జిఎల్ గ్రూప్స్ లో చేంజ్ చేస్తారు ఎవరు. సేవ్ చేసి ఇంకోసారి సేవ్ చేయండి, ట్రై చేయండి. అవ తీసుకో. OBD4కి వెళ్ళండి చెప్తాను. వెళ్ళండి, OBD4కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కరెంట్ అసెట్స్ సెలెక్ట్ చేసుకోండి. ఫీల్డ్ స్టేటస్ లోకి వెళ్ళండి. ఫీల్డ్ స్టేటస్, అకౌంట్ కంట్రోల్. ఇక్కడ ఇవన్నీ ఆప్షన్స్ లోనే ఉన్నాయి. ఓకే, నో ఇష్యూ. ఆప్షనల్ ఎంట్రీ, బ్యాక్ వెళ్ళండి. అకౌంట్ మేనేజ్మెంట్ రిక్వైర్డ్ పెట్టాడు ఎవడో దరిద్రుడు, ఆప్షన్ లో పెట్టండి. ఇవన్నీ ఇలా ఎవరు మార్చకండి, డెప్త్ గా చెప్తున్నాను నేను. అది యూటిలైజ్ చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు, అసలు అవసరం లేదు కదా. కంటిన్యూ చేయండి. వెళ్ళండి ఇంకా ఫీల్డ్ స్టేటస్ చెక్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ ఏమేమి మార్చేస్తారో చూద్దాం. డాక్యుమెంట్ ఎంట్రీ అన్ని ఆప్షన్ లో ఉన్నాయి, కరెక్ట్. బ్యాక్ వెళ్ళండి. ఆప్షన్స్ కరెక్ట్ ఉన్నాయి, వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. ఇంకోటి ఆప్షనల్, వెళ్ళండి. ఆప్షనల్, ఓకే. ఇప్పుడు వెళ్ళండి FS00 సేవ్ చేయండి ఒకసారి. సేవ్. OBD4కి వెళ్ళండి. FS00, ఐఎమ్ సారీ. కరెంట్ అసెట్స్ HDFC బ్యాంక్ GL తీసుకోండి. చేంజ్ లోకి వెళ్ళండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఏంటి మారలేదండి, కరెంట్ అసెట్స్ కి మీరు చేశారు. అకౌంట్ ఐడి ఇవ్వండి. తీసుకోవాలి, మారలేదు ఇక్కడ ఏంటి. సేవ్ చేయండి చూద్దాం. కంటిన్యూ చేయండి. ఓకే, తర్వాత చూద్దాం. సో ఇంతవరకు తీసుకుంది. ఓకే, డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్, సో ఇవన్నీ యాడ్ చేయాలి. ఓకేనా. వెళ్ళండి FB60కి వెళ్ళండి. ఎంట్రీ పోస్ట్ చేద్దాం. FB60 /n FB60 వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్. వెండార్ తీసుకోండి. మనం ఏ వెండార్ తీసుకున్నామో ఆ వెండార్ ఇవ్వండి. అమౌంట్, డేట్ ఇవ్వండి. క్రిందకి రండి. అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ దగ్గర అమౌంట్ ఇవ్వాలి. 10,000 ఇవ్వండి. కింద ఇంకేం అవసరం లేదు. కిందకి వచ్చింది. రా మెటీరియల్ తీసుకోండి. అమౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. సేవ్ చేయండి. ఓకే, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. ఓకే, వెళ్ళండి. GL వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే ట్రాన్సాక్షన్ కోడ్ FBN1. FBN1 ఎంటర్ చేయండి.
సారీ ఏమి ఇచ్చారు, FBL1N, ఐఎమ్ సారీ, FBL1N GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెండర్ L3N కదా FBL1N కదా వెండర్ ఇది కరెక్ట్, సారీ GL వెండర్ కరెక్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఈ వెండర్ కాదు కదా, ఈ వెండర్ ఏనా, ఇది కరెక్టే. చూడండి వెయిట్ చూడండి, ఇది వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం మనం. ఓకే, సో ఈ వెండర్ ఇన్వాయిస్ మనం APP ద్వారా క్లియర్ చేద్దాం. ఓకే, న్యూ సెషన్ తీసుకోండి, న్యూ సెషన్ F110 ట్రాన్సాక్షన్ APP క్లియరింగ్ టీ కోడ్. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళే వాళ్ళని అడుగుతారు, కన్సల్టెంట్స్ కూడా అడుగుతారు. వెయిట్ ఇక్కడ డ్రాప్ డౌన్ చేయకూడదు, నేను చెప్పిన చోట మాత్రమే డ్రాప్ డౌన్ చేయండి, లేకపోతే చేయకండి. ఓకేనా, డేట్ ఇవ్వండి, ఈరోజు డేట్ ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేయకుండా డేట్ ఇవ్వండి. 29/03/2024. ఐడెంటిఫికేషన్ test1 TEST test1 అని ఇవ్వండి. ఎండ్ యూజర్ యాక్టివిటీ ఇక్కడ నుండి. ఓకేనా, తర్వాత పారామీటర్స్ పైన క్లిక్ చేయండి. పారామీటర్స్ దగ్గర ఏం చేస్తారంటే డేట్ ఇవ్వండి, ఈరోజు డేట్ ఇవ్వండి. డేట్ పిక్ అయింది కదా, క్రింద చూడండి కంపెనీ కోడ్ అని, దాని క్రింద క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ కింద అక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ దగ్గరికి వెళ్ళండి, ఎంటర్ చేయొద్దు, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, ఇక్కడ పేమెంట్ మెథడ్ ఉంటే చూడండి, ఎక్కడ కింద సెలెక్ట్ చేసుకుని లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి. దాని కిందది లెఫ్ట్ అంటే కంటిన్యూ చేయండి. సి యాడ్ అయింది. తర్వాత నెక్స్ట్ పేమెంట్ డేట్ అన్నాడు కదా, ఒక 3-4 డేస్ తర్వాత తీసుకుందాము. ఈరోజు 29 కదా, ఇవ్వండి 30 ఇవ్వండి చెప్తాను. ఈరోజు 29 కదా, 30 ఇవ్వండి. 30 ఇద్దాం, ఈ మంత్ కి ఇయర్ కి ఇద్దాంలే. 31/03/2024 ఇచ్చారు కదా. నెక్స్ట్ క్రింద వెండార్ తీసుకోండి, వెండార్ డ్రాప్ డౌన్ చేయండి. ఏ వెండారు, ఆ వెండార్ తీసుకోవాలి. 100,591 ఆ నంబర్ గుర్తుపెట్టుకోవాలి, 100,591. ఇక్కడ కూడా సేమ్ వెండార్ ఇవ్వండి. $100,591. తర్వాత అడిషనల్ లాగ్ పైన క్లిక్ చేయండి. పైన ఉంది అడిషనల్ లాగ్. ఇక్కడ డ్యూ డేట్ చెక్ ఫస్ట్ 2 సెలెక్ట్ చేసుకోండి. క్రింద వెండార్ నెంబర్ ఇవ్వండి. ఏ వెండార్ అనుకున్నాం, 100. ఏ నెంబర్ ఎంత, 100,591. 2 దగ్గర కూడా ఇవ్వండి. అయిపోయింది కదా, ఇలా ఇవ్వాలి. తర్వాత స్టేటస్ చూడండి, దానిపైన క్లిక్ చేయండి. అదే స్టేటస్ ఎస్ అనండి, ఎస్. పారామీటర్స్ హ్యాస్ బీన్ ఎంటర్డ్ అన్నారు. తర్వాత ఏముంది, పైన ప్రపోజల్ అని ఉంటుంది చూడండి, ప్రపోజల్ అదే, దానిపైన క్లిక్ చేయండి. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోండి, కంటిన్యూ చేయండి. సో ప్రపోజల్ ఈజ్ రన్నింగ్ అన్నాడు, ఎంటర్ చేయండి ఒకసారి. ఎంటర్. పేమెంట్ ప్రపోజల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అని వచ్చింది. సో తర్వాత ఏం చేయాలి, పైన ఇంకొకటి ప్రపోజల్ అంటే పెన్సిల్ సింబల్ అని చూడండి, పెన్సిల్ సింబల్ అది కాదు, ప్రపోజల్, దానిపైన క్లిక్ చేయండి.
కంటిన్యూ చేయండి. చూసారా ఇక్కడ టైప్ గ్రీన్ ఉంది చూడండి, గ్రీన్ లో ఉంది టైప్ అనేది, గ్రీన్ లో ఉంది చూసారా. గ్రీన్ ట్యాబ్ ఉండాలి, గ్రీన్ ట్యాబ్ ఉంటేనే మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ గా చేసినట్లు, లేకపోతే రాంగ్ చేసినట్లు. గ్రీన్ లో ఉంటేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. గ్రీన్ లో ఉండాలి, లేకపోతే లేదనమాట. ఓకే, ఒకసారి ఓ పని చేయండి, జస్ట్ బ్యాక్ వెళ్ళండి ఒకసారి, జస్ట్ బ్యాక్. పేమెంట్ రన్ దానిపైన క్లిక్ చేయండి. స్టార్ట్ ఇమిడియట్లీ ఉంది కదా, 1 minute, ఐఎమ్ సారీ 1 minute, కరెక్టే ఉంది. కంటిన్యూ చేయండి, ఎంటర్ చేయండి. 1 జనరేటెడ్ 1 కంప్లీటెడ్, అంటే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాం. ఏపీపీ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఎంట్రీ క్లియర్ అయిపోయింది, పేమెంట్ క్లియర్ అయిపోయింది. వెళ్ళండి వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1 సెషన్ కి వెళ్ళండి. లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి, ఏం లేవు. కంటిన్యూ చేయండి. క్లియర్ ఐటమ్స్ లోకి వెళ్ళండి, ఎగ్జిక్యూట్ చేయండి. జెడ్పీ డాక్యుమెంట్ చూసారు, జెడ్పీ ఉంది అంటే మీనింగ్ ఏంటి, ఏపీపీ ద్వారా క్లియర్ చేశాము అని అర్థం. మనం ఏం చేసాము, ఒక ఇన్వాయిస్ ని ఏపీపీ ద్వారా క్లియర్ చేసాం. 10 ఇన్వాయిసెస్ ఉన్నా క్లియర్ చేయొచ్చు ఏపీపీ ద్వారా, 20 ఇన్వాయిసెస్ ఉన్నా క్లియర్ చేయొచ్చు. వెళ్ళండి FB60కి వెళ్ళండి. నాకు ఒక 10 ఎంట్రీస్ పోస్ట్ చేయాలి, ఎలా చేస్తారు? పోస్ట్ విత్ రిఫరెన్స్. వెరీ గుడ్. ఫస్ట్ ఒక ఎంట్రీ మాన్యువల్ గా చేయండి. ఏపీపీ కోసం మనం వెండర్ క్రియేట్ చేసాం, ఆ వెండర్ తీసుకోండి. ఇంకా క్లాస్ ఉందండి, ఒక 1/2 hour ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పేస్తాను, అయిపోతుంది. ఏపీపీ అంతా ఒకటే వస్తుంది వీడియో మీకు. ఏపీపీ చాలా చాలా ఇంపార్టెంట్. ఏపీపీ లేకుండా ఇంటర్వ్యూ ఉండదు. అమౌంట్ తీసుకోండి, అమౌంట్ 10,000. కిందకి రండి, రా మెటీరియల్ తీసుకోండి. కంటిన్యూ చేయండి, ఎంటర్ చేయండి. సిమ్యులేట్ పోస్ట్, కంటిన్యూ. ఓకే, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. పోస్ట్ విత్ రిఫరెన్స్, గో టు లోకి వెళ్ళండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ ఎంటర్ చేయండి, ఎంటర్, సేవ్. కంట్రోల్ S అన్నారు. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ చేయండి. అలా ఒక 4-5 చేయండి, టకటక. గో టు లోకి వెళ్ళి పోస్ట్ విత్ రిఫరెన్స్ కొట్టేయండి. కంటిన్యూ చేయండి. Go to post with reference. Change. Okay. Continue. Enter. Next, FBL1N. Vendor line item display. FBL1N. /N FBL1N GL vendor line item display. Execute చేయండి. సో ఇన్వాయిసెస్ ఎన్ని ఉన్నాయి, ఆల్మోస్ట్ 7 ఇన్వాయిసెస్ పోస్ట్ చేశారు. సో ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి, ఏపీపీ ద్వారా క్లియర్ చేయాలి. 7 కాదు, 100 ఉన్నా క్లియర్ అవుతాయి, 1000 ఉన్నా క్లియర్ అవుతాయి, 2000 ఇన్వాయిసెస్ ఉన్నా క్లియర్ అవుతాయి. అందువల్ల ఏపీపీని ఏమంటారు, బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అని చెప్తారు. బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ. వెళ్ళండి, ఏపీపీ రన్ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి, F110. ఇంటర్వ్యూలో అడుగుతారు ఏపీపీ రన్ టీ కోడ్ ఏంటి, F110.
టెస్ట్ దగ్గర 1 తీసేసి 2 ఇవ్వండి. టెస్ట్ ఫస్ట్ 1 అయిపోయింది, యూజ్ చేసేసాం, మనకి తీసుకోదు అది. డ్రాప్ డౌన్ చేయకూడదు, ఎంటర్ చేయండి. ఇలా ఉండాలి. మీరు ఒక ఏపీపీ రన్ చేయాలంటే ఫస్ట్ ఎలా ఉండాలి, రెడ్ లో ఇట్లా కనిపించాలి, నో పారామీటర్స్ ఎంటర్డ్ యాజ్ ఎట్ అట్లా ఉండాలన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ పారామీటర్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి. ఈరోజు కంపెనీ కోడ్ ఇవ్వండి, కింద కంపెనీ కోడ్. పేమెంట్ టర్మ్ ఏం క్రియేట్ చేసాం మనం, ఇది చేసాం. డ్రాప్ డౌన్ చేయండి. సి ఇక్కడ డ్రాప్ డౌన్ చేయొచ్చు, సి తీసుకోండి, మూవ్ చేయండి. మాన్యువల్గా ఇవ్వకండి, ఇలానే ఇవ్వండి. ప్రాసెస్ ప్రాపర్ వే అనమాట ఇది. నెక్స్ట్ పేమెంట్ డేట్ ఏమి ఇచ్చాము, 31. నెక్స్ట్ పేమెంట్ డేట్ ఇవ్వండి. నెక్స్ట్ పేమెంట్ డేట్ ఎందుకు తీసుకుంటున్నాము, ఏపీపీ రన్ చేయడం ద్వారా తర్వాత పేమెంట్ డేట్ లో ఉన్న ఇన్వాయిసెస్ కూడా క్లియర్ అవుతాయి. ముందుగానే వెండర్ పేమెంట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎవరు చెప్తారు? వెండర్ నుండి మనకు క్యాష్ డిస్కౌంట్స్ ఏమైనా ఉంటే అప్లికబుల్ అవుతాయి. వెండర్ నుండి క్యాష్ డిస్కౌంట్స్ ఏమైనా ఉంటే అప్లికబుల్ అవుతాయి, అందువల్ల తీసుకుంటాం. నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ వెండర్ నంబర్ ఇస్తున్నాం. ఏ వెండరు అది 100,591. ఇక్కడ చూడండి, కింద కస్టమర్స్ ఉంటే కస్టమర్స్ కూడా ఇవ్వచ్చు. మరి కస్టమర్స్ కి ఇవ్వాలంటే ఏం చేయాలి, కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో ఏం చేయాలి, పేమెంట్ మెథడ్, పేమెంట్ టర్మ్స్ అవన్నీ యాడ్ చేసుకోవాలి. సో ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది, కస్టమర్స్ కూడా పిక్ అవుతుంది. కస్టమర్ ఇన్వాయిసెస్ క్లియరింగ్ కూడా చేయొచ్చు ఏపీపీ ద్వారా. ఏపీపీ అప్లికబుల్ టు వెండర్స్ బట్ ఆల్సో అప్లికబుల్ టు కస్టమర్స్. ఓకేనా? నెక్స్ట్ అడిషనల్ లాగ్ వెళ్ళండి. ఫస్ట్ 2 సెలెక్ట్ చేసుకోండి, వెండర్ నెంబర్ ఇవ్వండి 100,591. ఇక్కడ కూడా 100,591. స్టేటస్ లోకి వెళ్ళండి, ఎస్ అనండి. పారామీటర్స్ హ్యావ్ బీన్ ఎంటర్డ్. ఓకేనా? వెయిట్ ఇక్కడ ఏమొచ్చింది, ప్రపోజల్ లోకి వెళ్ళాలి కదా పైన. వెయిట్ ఇక్కడ ప్రపోజల్ లోకి వెళ్ళిన పెన్సిల్ సింబల్ అది కాదు, అదే ప్రపోజల్ వెళ్ళండి. స్టార్ట్ ఇమిడియట్లీ సెలెక్ట్ చేసుకోండి, కంటిన్యూ చేయండి. ఎల్లోలో ఉంది, ప్రపోజల్ ఈజ్ రన్నింగ్. అది కంప్లీట్ అయ్యేంత వరకు ఎంటర్ కొడుతూనే ఉండాలి. ఎంటర్ కొట్టండి. పేమెంట్ ప్రపోజల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. నెక్స్ట్ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. గ్రీన్ లో ఉంది చూసారా, గ్రీన్ లో ఉంది. అలాగే 70,000 పైన డబుల్ క్లిక్ చేయండి. గ్రీన్ లో ఉంటే కరెక్ట్ గా చేసినట్లు అర్థం. క్లిక్ చేయండి. ఇవన్నీ మనం పోస్ట్ క్లియర్ అవుతుంది. ఇన్వాయిసెస్ ఆటోమేటిక్ గా పిక్ అయినాయి. 7 ఇన్వాయిసెస్ చెప్పాను, మీకు గుర్తుందా? అవన్నీ కూడా పిక్ అయినాయి అనమాట ఆటోమేటిక్ గా. ఏపీపీ ద్వారా 7 కాదు, 1000 ఉన్నా పిక్ అవుతాయి, 2000 ఉన్నా పిక్ అవుతాయి. అందుకే ఏపీపీని ఏమంటారు, బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ అంటారు. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్. పేమెంట్ రన్ పైన క్లిక్ చేయండి. పేమెంట్ రన్ కంటిన్యూ చేయండి. పేమెంట్ రన్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తూ ఉండండి కంప్లీట్ అయ్యేంత వరకు. చూస్తారా, 1 జనరేటెడ్ 1 కంప్లీటెడ్ అని రావాలి. అలా వస్తేనే మీరు ఇన్వాయిసెస్ అన్ని క్లియర్ అయినట్టు, ఏపీపీ సక్సెస్ఫుల్ గా చేసినట్లు. మీరు ఏమైనా మిస్టేక్ చేశారనుకోండి, ఓ పని చేద్దాం, చెక్ చేయండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1 వెళ్ళండి, లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. ఏమీ లేవు, క్లియర్ అయిపోయినాయి అన్ని కూడా. కంటిన్యూ చేయండి. క్లియర్ ఐటమ్స్ లోకి వెళ్ళండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా, ఇవన్నీ జెడ్పీ డాక్యుమెంట్ ద్వారా క్లియర్ అయిపోయినాయి కూడా. జెడ్పీ ద్వారా అంటే మీనింగ్ ఏంటి, ఏపీపీ ద్వారా మనం క్లియర్ చేస్తాము అని అంటాం. అర్థమైందా లేదా? చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏపీపీ లేకుండా ఇంటర్వ్యూ ఉండదు. ఏపీపీలో కాన్ఫిగరేషన్స్ చెప్పండి, స్టెప్స్ చెప్పండి, ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్ ఇవి అడగకుండా ఉండరు. ఏపీపీ ఏటీ కోడ్ లో చేస్తారు, FBZPలో చేస్తారు. ఏపీపీ రన్ ఎక్కడ జరుగుతుంది, ఎండ్ యూజర్స్ గుర్తుపెట్టుకోండి, ఎండ్ యూజర్ గా వెళ్ళేవాళ్ళు. ఏపీపీ రన్ ఎక్కడ జరుగుతుంది,
F110 ట్రాన్సాక్షన్ కోడ్ జరుగుతుంది. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ APP? APP is beauty of SAP. We can clear the hug volume of the invoices with APP run. APP run చేయడం ద్వారా thousands of the invoices మనం క్లియర్ చేయొచ్చు. అలాగే వెండర్ ఇన్వాయిసెస్ క్లియర్ చేయొచ్చు, కస్టమర్ ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేయొచ్చు. APP applicable to vendors but also applicable to customers also. We can clear the international vendor invoices and international customer invoices. ఇవి కూడా క్లియర్ చేయొచ్చు. అర్థమైందా లేదా? APP మాట్లాడండి ప్లీజ్, రెస్పాండ్ అవ్వండి. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. APP లేకుండా ఇంటర్వ్యూ ఉండదు. దిస్ ఇస్ కాల్డ్ బ్యాక్ బోన్ ఆఫ్ ది SAP. బ్యూటీ ఆఫ్ ది SAP అంటారు. బ్యూటీ ఆఫ్ ది SAP అంటారు. బ్యాక్ బోన్ ఆఫ్ ది SAP అంటారు. అంత వ్యాలిడ్ కంటెంట్ ఇది. SAP సక్సెస్ అయిందంటే కారణం ఏంటి? ఇటువంటి మంచి మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి. ఇప్పుడు మాన్యువల్ గా 1000 ఇన్వాయిసెస్ క్లియర్ చేసే బదులు APP ద్వారా 1000 ఇన్వాయిసెస్ చేయడానికి APP రన్ మనం ప్రోగ్రామింగ్ అంతా చేసేసాం. ఎంతసేపట్లో చేసాము? 6 ఇన్వాయిసెస్ విత్ ఇన్ 5 minutes లో చేసేసాం మేబీ. అలాగే 1000 ఉన్నా 2000 ఉన్నా కూడా క్లియర్ చేయొచ్చు. అంటే అంత ప్రాపర్ గా అంత కంఫర్టబుల్ గా ఉంది SAP అనేది. అందువల్ల వరల్డ్ లో ఫేమస్ సాఫ్ట్వేర్ అనేది ERP లో నంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఓకేనా? ఒక పని చేయండి, ఎక్స్ప్లెనేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. కొంచెం పేషెన్స్ గా వినండి. ఒక 15 minutes లో కంప్లీట్ చేస్తాను. మళ్ళీ సపరేట్ క్లాస్ పెట్టుకోవడం మనకి టైం వేస్ట్. ఇది అంటే టైం వేస్ట్ టైం ఇన్ మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ డెప్త్ గా చెప్తున్నాను చూడండి. సో APP అంటే తెలుసు కదా మీకు, బ్యూటీ ఆఫ్ SAP అంటారు. అలాగే బ్యాక్ బోన్ ఆఫ్ SAP అని కూడా చెప్తారు. ట్రాన్సాక్షన్ కూడా ఏంటి? FBZP. వెళ్ళండి FBZP లోకి వెళ్ళండి. ఇవంతా చదవండి, మీకు ఇచ్చేసాను ఆల్రెడీ. కొంచెం చెప్తాను చూడండి. FBZP ఇవ్వండి. FBZP. సో ఎంటర్ చేయండి. ఇంటర్వ్యూలు అడిగినప్పుడు ఇవన్నీ చెప్పాలి. వాట్ ఆర్ ద కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇన్ IPP? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్, ఇవన్నీ చెప్పాలి. మర్చిపోకండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆల్ కంపెనీ కోడ్స్ పైన క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ తీసుకొని డబుల్ క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. డబుల్ క్లిక్ చేయండి మీ కంపెనీ కోడ్ పైన. ఇక్కడ చూడండి, సెండింగ్ ఇంటర్వ్యూలు అడిగే పాయింట్. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెండింగ్ కంపెనీ కోడ్ అండ్ పేయింగ్ కంపెనీ కోడ్? ఎక్కడ నుంచి చూడండి. సెండింగ్ కంపెనీ కోడ్ అండ్ పేయింగ్ కంపెనీ కోడ్ ఎక్కడ నుంచి చూపించండి. సెండింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి? మన కంపెనీ కోడ్, మనం ఏ కంపెనీ కోడ్ ద్వారా పేమెంట్ చేస్తామో దాన్ని పేయింగ్ కంపెనీ కోడ్ అంటారు. పేయింగ్ కంపెనీ కోడ్ అంటే మనం పేమెంట్ చేస్తున్నాం. ఫ్రమ్ విచ్ కంపెనీ? అవర్ కంపెనీ కోడ్ నుంచి చేస్తాం. మరి సెండింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి? ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అంటారు, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అంటారు. అంటే మీరు టాటా గ్రూప్ లో టాటా మోటార్స్, మీది టాటా టెలికాం వాళ్ళు పేమెంట్స్ ఏమన్నా మీరు చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఫండ్స్ లేవు, లేదంటే ఏదన్నా వేరే ఇష్యూ వల్ల, టెక్నికల్ ఇష్యూ వల్ల వాళ్ళ పేమెంట్స్ మీరు చేస్తున్నారు. అటువంటి సిచ్యువేషన్ అంటే ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి వన్ మోర్ కంపెనీ కోడ్ కి మీరు టాటా మోటార్స్ అనేది మీ కంపెనీ కోడ్, టాటా టెలికాం ఉంది టాటా గ్రూప్ లోనే, అంటే వాళ్ళ పేమెంట్స్ కూడా మీరు చేస్తున్నారు ఏదైనా పర్టికులర్ సిచ్యువేషన్ లో. అటువంటి సిచ్యువేషన్ లో సెండింగ్ కంపెనీ కోడ్ అనే ఆప్షన్ ఉపయోగిస్తాము. ఎందుకు ఉపయోగపడుతుంది ఇది? ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ లేదంటే క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్స్ అంటారు, అటువంటి వాటికి ఉపయోగపడుతుంది. క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అంటే సపరేట్ కాన్సెప్ట్, నేను చెప్తాను, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? తర్వాత సపరేట్ పేమెంట్ ఫర్ బిజినెస్ ఏరియా, సపరేట్ పేమెంట్ సప్లిమెంటరీ కింద చూపించండి. అవి ఎందుకు ఉపయోగపడతాయి? యాక్చువల్ గా చూడండి, బిజినెస్ ఏరియాస్ వైజ్ పేమెంట్ చేయడానికి. కొన్ని బిజినెస్ ఏరియాస్ కి RTGS ద్వారా చేస్తున్నాం, కొన్ని బిజినెస్ ఏరియాస్ కి చెక్ ద్వారా చేస్తాం, కొన్ని బిజినెస్ ఏరియాస్ కి వేరే పేమెంట్ మెథడ్ ఉపయోగించాం. అటువంటి సిచ్యువేషన్ లో ఇవి ఉపయోగిస్తాం. తర్వాత టోలరెన్స్ పేయబుల్ అన్నారు, చూడండి టోలరెన్స్ పేయబుల్ చూపించండి. టోలరెన్స్ పేయబుల్ అంటే ఏంటి? టోలరెన్స్ పేయబుల్ అంటే ఇన్వాయిస్ అనేది ఈ రోజు పోస్ట్ చేసాం, తర్వాత రోజు అంటే తర్వాత డేట్స్ తో కూడా కొన్ని పోస్టింగ్స్ ఉంటాయి, అవి కూడా పిక్ అవుతాయి అన్నమాట.
అంటే 2 days అన్నాం, ఎగ్జాంపుల్ 2 days అనుకోండి, మనం టోలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్ అని చెప్పేసి చేసాం కాన్ఫిగరేషన్ లో. నేను చూపిస్తాను మీకు. హౌస్ బ్యాంక్స్ లో చేసాం కదా, అంటే తర్వాత రోజు డేట్స్ ఇచ్చేవి కూడా పిక్ అవుతాయి ఆటోమేటిక్ గా. ఎందువల్ల? డ్యూ అండ్ ఓవర్ డ్యూస్ అన్ని పిక్ అవుతాయి. వెండర్ కి ముందుగానే పేమెంట్ చేస్తే క్యాష్ డిస్కౌంట్ అనేది అప్లికబుల్ అవుతుంది, దాని పర్పస్. తర్వాత అవుట్ గోయింగ్ పేమెంట్ విత్ క్యాష్ డిస్కౌంట్ ఫ్రమ్ అన్నాడు. ఏపీపీ ద్వారా మాక్సిమం క్యాష్ డిస్కౌంట్ ఎంత ఇవ్వచ్చు మనం? 5% ఇవ్వచ్చు అంతే, అంతకన్నా ఎక్కువ అయితే ఇవ్వదు, ఏపీపీ ద్వారా అవ్వదు. ఓకే, 5% ఇది మీ క్లయింట్ అడిగి తీసుకుంటారు. ఇక్కడ 5 ఉండదు యాక్చువల్గా, అయితే మీకు తెలియాలి కాబట్టి 5% ఇచ్చాను. మామూలుగా ఎంత ఉంటుంది? 1% లేదంటే 0.5% అలా ఉంటుంది. డిస్కౌంట్ అనేది అంత ఎక్కువ ఇవ్వరు కదా, అందువల్ల అనమాట 5%. మాక్సిమం డిస్కౌంట్స్ కూడా సెలెక్ట్ చేసుకో, లాస్ట్ లో మాక్సిమం క్యాష్ డిస్కౌంట్ ఉంది కదా, ఇవ్వచ్చు అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ మీకు వెండర్ కి అప్లికబుల్ అవుతుంది, కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతుంది. ఏఎఫ్పి తీసుకోవాలి, వేరే కూడా తీసుకోవచ్చు కావాలంటే. ఓకేనా, ఇదనమాట. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. పేయింగ్ కంపెనీ కోడ్ లోకి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ తీసుకోండి. డబల్ క్లిక్ చేయండి మీ కంపెనీ కోడ్ పైన. ఇక్కడ చూడండి ఏముంది? మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్, మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్. అంటే ఏంటిది? యాక్చువల్ గా ఏపీపీ ద్వారా మినిమం అమౌంట్ ఇన్కమింగ్ పేమెంట్స్ ఎంత యాక్సెప్ట్ చేస్తున్నాము, అవుట్ గోయింగ్ పేమెంట్స్ ఎంత యాక్సెప్ట్ చేస్తున్నాము. వెండర్ పేమెంట్ చేయాలి, మీరు 100 రూపీస్ కాదు 20 రూపీస్ పే చేయాలి. ఏపీపీ ద్వారా క్లియర్ అవుతుందా అవదా? ఎస్ సార్ నో? 100 రూపీస్ మాక్సిమం అమౌంట్ అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది 100 రూపీస్ ఇచ్చానండి ఇక్కడ నేను. సో ఏపీపీ ద్వారా క్లియర్ అవుతుందా? నేను 10 రూపీసే పే చేయాలి, వెండర్కి అవుతుందా? అవుతుంది సార్. కాదు సార్. అవ్వదు సార్, అవ్వదు. ఎందుకంటే మినిమం 100 ఇచ్చాము. అవును, ఓకేనా, అవ్వదు అనమాట. అట్లాగే ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ ఇవన్నీ ఉన్నాయి. ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటి? ఏమైనా ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ ఏమన్నా ఉంటే కనుక అవి కూడా తీసుకుంటుంది, ఇంక ఇవేం అవసరం లేదు. నెక్స్ట్ ఫార్మ్స్ పైన క్లిక్ చేయండి. ఫార్మ్స్ ఇక్కడ చూడండి, వీటిని ఏమంటారు అంటే స్క్రిప్ట్ ఫార్మ్స్ అంటారు. వీటిని ఏమంటారు? స్క్రిప్ట్ ఫార్మ్స్ అంటారు. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి స్క్రిప్ట్ ఫార్మ్స్ అనేది? ఈ స్క్రిప్ట్ ఫార్మ్స్ ఏమంటారు అంటే పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అని కూడా చెప్తారు. పేమెంట్ అడ్వైజరీ ఫామ్ వెండర్ కి మనం ఈరోజు ఏపీపీ రన్ చేసాము, తర్వాత పేమెంట్ అనేది మీకు వస్తుంది అని చెప్పేసి ఒక మెయిల్ వెళ్తుంది వెండర్ కి, ఒక ఫామ్ అనేది వెళ్తుంది అనమాట. ఓకేనా, ఎగ్జాంపుల్ స్క్రిప్ట్ ఫామ్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. పైన మనకి ఇక్కడ పైన ఒక ఆప్షన్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ ఫార్మ్స్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఆ కర్సర్ ఉంచారు కదా, పైన యూటిలిటీస్ లోకి వెళ్ళండి. యూటిలిటీస్ టాప్ లో ఉంది సాయి, యూటిలిటీస్ క్లిక్ చేయండి. అక్కడ స్క్రిప్ట్ ఫార్మ్స్ సెలెక్ట్ చేసి ఒక పని చేయండి, ఇలా కాదు మనము ఇలా కాదు, ఫార్మ్స్ పైన క్లిక్ చేశారా? ఓకే, ఫార్మ్స్ పైన అలా కాదు నేను చెప్తాను చూడండి. F110 అది కాదు మళ్ళీ క్లిక్ చేయండి. F110 అక్కడ కర్సర్ ఉంచండి. కర్సర్ నుంచి ఫామ్ పైన డబుల్ కింద ఫామ్ అని చూసారు, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. అది కాదు అది కంటిన్యూ చేయండి. ఇలా వచ్చింది కదా, పైన యూటిలిటీస్ లోకి వెళ్ళండి. యూటిలిటీస్ ప్రింట్ టెక్స్ట్ లోకి వెళ్ళండి. ప్రింట్ టెక్స్ట్ మన అవుట్పుట్ డివైస్ ఏంటి ఎవరు చెప్తారు? ఇంటర్వ్యూకి వచ్చిన అవుట్పుట్ డివైస్ ఏంటి మంది చెప్పాను నేను మీకు 2-3 టైమ్స్ చెప్పాను. ఇంకెవరు చెప్పకుండా నేను చేయలేను. మీకు ప్రిపేర్ అవ్వట్లేదు అన్నది దానికి నా రెస్పాన్సిబిలిటీ కాదు. మీ జాబ్ రాకపోతే నేనేం చేయలేను. మన అవుట్పుట్ డివైస్ ఏంటి? నోట్స్ రాసుకుంటున్నారా లేదా? మన అవుట్పుట్ డివైస్ ఏంటి? మన ప్రింటర్ ఏంటి? ఎవరు చెప్పలేరా? అంటే క్లాసెస్ విని వదిలేస్తున్నారు, ప్రిపేర్ అవ్వట్లేదండి, నేనేం చేయలేను. ఓకే,
LP01 ఇంటర్వ్యూ క్వశ్చన్ అని కూడా చెప్పాను మీకు. ఇంటర్వ్యూ క్వశ్చన్ అని చెప్పిన కూడా గుర్తుపెట్టుకోకపోతే నేనేం చేయలేను ఇంకా. LP01 ఇవ్వండి. LP01 అనేది స్టాండర్డ్ SAP స్టాండర్డ్ ప్రింటర్. మీరు జాబ్ లోకి వెళ్తే ఇది చేంజ్ అవ్వచ్చు, ఇలా ఉండదు, వేరే ఏదైనా ఉంటది. ప్రింట్ ప్రివ్యూ క్లిక్ చేయండి. ప్రింట్ ప్రివ్యూ చూసారా, పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు. ఇది స్టాండర్డ్ ఫార్మాట్, ఇది ఉపయోగపడదు మీకు. ఈ ఫామ్ ఎవరు డిజైన్ చేస్తారు? ఎబాపర్ డిజైన్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. పేమెంట్ అడ్వైజరీ ఫామ్ ఎవరు డిజైన్ చేస్తారు? ఎబాపర్ డిజైన్ చేస్తారు. ఎబాపర్ తో కలిసి చేయించుకుంటారు పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అనేది. పేమెంట్ అడ్వైజరీ ఫామ్ ఎవరు చేస్తారు? ఎబాపర్ చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. అలాగే దీన్ని ఏమంటారు? పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు, ఎబాపర్ తో కలిసి చేయించుకుంటారు. మన అవుట్పుట్ డివైస్ ఏంటి? LP01 గుర్తుపెట్టుకోవాలి. LP01 ఈజ్ చెప్పానా లేదా ఇంతకు ముందు? LP01 డిస్కస్ చేశానా? చెప్పానా లేదా? నిర్మల్ గారు చెప్పానా? ఐడియా లేదు సార్, చెప్పనట్టున్నారు, అదే ఆలోచిస్తుంది. చెప్పలేదా? ఓకే, సరే అయితే చెప్పినట్టు గుర్తు నాకు. చూడండి, ఎక్కడో యూజ్ చేసాను LP డివైజ్. ఈ పాటికి మనకి ఆల్మోస్ట్ 40 క్రాస్ అయిపోయింది కదా, ఎక్కడో యూజ్ చెప్పే ఉంటాను మీకు. సరే ఓకే, చెప్పకపోతే నో ఇష్యూ. మన అవుట్పుట్ డివైజ్ ఏంటి? LP01. ఇక్కడ ఏమంటారు దీన్ని? పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు. పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు. ఇలా ఉంటుంది ఇది పేమెంట్ అడ్వైజరీ ఫామ్. అంటే ఏంటిది? వెండర్ కి మనం APP రన్ చేసాము, సో మీకు పేమెంట్ అనేది రిసీవ్ అవుతుంది, మీ బ్యాంక్ వచ్చేస్తుంది, ఒక 2-3 డేస్ టోలరెన్స్ డేస్ ఇచ్చాము కాబట్టి వస్తుందని చెప్పేసి మెన్షన్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు దీన్ని. ఓకే, ఇది ఎవరు చేస్తారు? ఎబాపర్ చేస్తాడు. ఇక్కడ కనిపించేది స్టాండర్డ్ ఫార్మాట్. ఓకే, బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. సో ఎక్కడ వరకు వచ్చాము? పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీలోకి వెళ్ళండి. వచ్చేసారు కదా, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీలోకి వెళ్ళిపోయారు మీరు. పొజిషన్లోకి వెళ్ళి మీ కంట్రీ తీసుకోండి, IM తీసుకోండి. డబుల్ సి కదా, మనం సి గారు చెక్ కదా, చెక్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ అవుట్ గోయింగ్ పేమెంట్ తీసుకున్నాం వెండర్ కి, కస్టమర్ అయితే ఇన్కమింగ్ పేమెంట్ తీసుకుంటాం. అలాగే చెక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత చూడండి లాస్ట్ చూపించండి, చెక్ ఎక్కడ ఉంది? సెలెక్ట్ లో ఉందా? చూపించండి చెక్. దాని కింద సాయి, దాని కింద చెక్. తర్వాత ఎలో ఫర్ పర్సనల్ పేమెంట్స్ అన్నాడు. అంటే మీనింగ్ ఏంటి? ఎలో ఫర్ పర్సనల్ పేమెంట్ అంటే మీనింగ్ ఏంటి? కంప్లీట్ గా ఇది అంటే APP ద్వారా కంపెనీలో ఎంప్లాయీస్ కూడా పేమెంట్ చేయొచ్చు. ఐ మీన్ శాలరీస్ అవి పే చేయొచ్చు. ఎలో ఫర్ ది పర్సనల్ పేమెంట్స్, శాలరీస్ పే చేయాలి. మీ కంపెనీలో ఒక 10,000 ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరికీ పేమెంట్ చేయాలి. సో ఇలా ఉపయోగిస్తారు అనమాట. తర్వాత APP ద్వారా పేమెంట్ క్లియర్ అయితే ZP డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. ఇంటర్వ్యూకి వచ్చినది మాన్యువల్ గా క్లియరింగ్ అయితే ఏ డాక్యుమెంట్ వస్తుంది? APP ద్వారా క్లియర్ అయితే ఏ డాక్యుమెంట్ వస్తుంది? ZP ఆర్ ZB జనరేట్ అవుతుంది. ఓకేనా? తర్వాత స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నెంబర్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? మ్యాండేటరీగా సెలెక్ట్ చేసుకోండి, ఎర్రర్స్ రాకుండా ఉంటాయి. అలాగే వెండర్ క్రియేట్ చేసినా, కస్టమర్ క్రియేట్ చేసినా చెప్తాను నేను. పోస్టల్ కోడ్, పోస్ట్ బాక్స్ నెంబర్ ఇవ్వమని చెప్తాను. ఎందువల్ల? ఇక్కడ యూజ్ అవుతుంది మనకి. క్లియర్ కదా? అలాగే APP వెండర్ పేమెంట్ అనేది మాన్యువల్ గా చేస్తే KZ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. APP ద్వారా రన్ చేస్తే ZP డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? లాస్ట్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఏవో ఉన్నాయి కదా RF, అవన్నీ కూడా చేంజ్ చేయకండి, ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ సంబంధించినవి. చెక్ ప్రింట్ ఫార్మాట్స్ అంటారండి, ఇవన్నీ మీరేం మార్చకండిలే. చెక్ జనరేట్ అవుతుంది ఆటోమేటిక్గా, వాటికి సంబంధించిన ప్రింటింగ్ ఫార్మాట్స్ ఇవి, మీరేమీ మార్చొద్దు, అలా ఉంచేయండి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ ఒక పని చేయండి, హౌస్ బ్యాంక్స్కి వెళ్దాం. తర్వాత హౌస్ బ్యాంక్స్
హౌస్ బ్యాంక్స్కి వెళ్ళండి. హౌస్ బ్యాంక్స్ డిస్కస్ చేసిన తర్వాత వెళ్దాం. కంటిన్యూ చేయండి. హౌస్ బ్యాంక్స్. హౌస్ బ్యాంక్ అనేది సపరేట్ కాన్సెప్ట్, మళ్ళీ చెప్తాను. బట్ నేను మళ్ళీ చెప్తున్నా చూడండి. హౌస్ బ్యాంక్ అంటే ఏంటి? ఒక కంపెనీకి 10 టైప్స్ ఆఫ్ ది బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఆ బ్యాంక్ డేటా అంతా, అంటే కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్న బ్యాంక్ డేటా అంతా ఎక్కడ మెయింటైన్ చేస్తాము? హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ చెప్తాను. హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వెండార్ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? వెండార్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. కస్టమర్ డేటా అంతా కస్టమర్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. హౌస్ బ్యాంక్ కి సంబంధించిన కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది. క్లియర్ కదా? నెక్స్ట్, ఇది సపరేట్ కాన్సెప్ట్. నేను మీకు 1 by 1 ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. మీకు ఈ అకౌంట్ ఐడి అండ్ హౌస్ బ్యాంక్ నేమ్ ఇవన్నీ కూడా మనం కస్టమర్ కంపెనీ దగ్గర నుంచి గ్యాదర్ చేసుకోవాలి. సారీ, వెండర్ దగ్గర నుండి, సారీ మన క్లయింట్ దగ్గర నుండి గ్యాదర్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకేముంది? బ్యాక్ వెళ్ళండి. పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీలోకి వెళ్ళండి. పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీలో కంపెనీ కోడ్లోకి వెళ్ళారా? దానిపైన డబుల్ క్లిక్ చేయండి. మీ కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ అమౌంట్ లిమిట్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఓకే. కింద చూడండి, ఇక్కడ ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ అలౌడ్, ఫారెన్ కస్టమర్ అలౌడ్, కస్టమర్ వెండర్ అబ్రాడ్ అలౌడ్. ఇవన్నీ ఏంటి అంటే మనం ఇంటర్నేషనల్ వెండర్స్ కూడా పేమెంట్ చేయొచ్చు ఏపీపీ ద్వారా. ఓకేనా? మీరు కస్టమర్కి మీరు క్లియర్ చేసి చూడండి, అవుతుంది. చేయండి, ఎలా చేయాలో చేయండి, మీరు ఓన్గా చేయాలి. ఓకేనా? అలాగే ఫారెన్ కరెన్సీ అబ్రాడ్ అలౌడ్, ఇవన్నీ చూడండి. ఇవన్నీ కూడా మీరు ఓన్గా, ఇవన్నీ కూడా మనం ఎందుకు ఇస్తున్నాము? ఇంటర్నేషనల్ కస్టమర్స్ కి అలాగే ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ అలౌడ్, ఫారెన్ కరెన్సీ అలౌడ్, కస్టమర్ వెండర్ బ్యాంక్ అలౌడ్. ఇవన్నీ ఏంటి? ఇంటర్నేషనల్ గా ఉన్న వాటన్నిటికీ కూడా పేమెంట్స్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఫామ్ డేటా పైకి వెళ్ళండి. అక్కడ కర్సర్ ఉంచండి F110 దగ్గర. ఇక్కడ కూడా ఉంటుంది స్క్రిప్ట్ ఫామ్ ఒకటి. ఫామ్ పైన డబుల్ క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. ఇవన్నీ స్టాండర్డ్ రియల్ టైంలో అబాపర్తో చేయించుకోవాలి. యూటిలిటీస్ లోకి వెళ్ళండి. యూటిలిటీస్, ప్రింట్ టెక్స్ట్. మన అవుట్పుట్ డివైస్ ఏంటి? LP01. ఇవ్వండి, మర్చిపోకండి. ప్రింట్ ప్రివ్యూ ఇక్కడ కూడా ఉంటుంది, చూడండి. ఇది కూడా స్టాండర్డ్. జాబ్ లోకి వెళ్తే చేంజ్ అవుతుంది, అబాపర్తో చేయించుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏం చేస్తారు? బ్యాక్ వెళ్ళని చెప్తాను. అగైన్ బ్యాక్. ఎగ్జాంపుల్, ఇక్కడ ఇంకా చాలా ఉంది ఇన్ఫర్మేషన్. ఇది ఏం చేస్తారు, ఎలా తెలుసుకుంటారు మీరు? ఎగ్జాంపుల్ అలా కాదు. ఒక పని చేయండి. 10 రూపీస్ దగ్గర డబుల్ క్లిక్, కర్సర్ నుంచి 10 రూపీస్ మినిమం అమౌంట్ దగ్గర కర్సర్ ఉంచండి. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇంకా వేరే చాలా ఉన్నాయి ఫీల్డ్స్. ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏం చేస్తారు? ప్రెస్ F1, కర్సర్ ఉంచండి. పర్టికులర్ ఫీల్డ్ లో, అంటే మీకు ఏ కాన్ఫిగరేషన్ సంబంధించింది ఏం కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ బాక్స్ లో మనం కర్సర్ ఉంచాం. ప్రెస్ F1 అంటే ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తారు ఏంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ప్రతి ఫీల్డ్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవచ్చు. క్లియర్ కదా? క్లోజ్ చేయండి. తర్వాత బ్యాంక్ డిటర్మైజేషన్ లోకి వెళ్ళండి. బ్యాక్, బ్యాంక్ డిటర్మైజేషన్ పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. పేయింగ్ కంపెనీ కోడ్ అంటే మన కంపెనీ కూడా అర్థం అండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెండింగ్ కంపెనీ కోడ్ అండ్ పేయింగ్ కంపెనీ కోడ్ అని అడుగుతారు. చెప్పాలి మీరు. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ కు ఉపయోగపడుతుందని, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ కు ఉపయోగపడుతుందని చెప్పాలి. డబుల్ సెలెక్ట్ చేసుకోండి. మీ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకోండి. ర్యాంకింగ్ ఆర్డర్స్ లోకి వెళ్ళండి. ర్యాంకింగ్ ఆర్డర్స్ చూడండి. ర్యాంకింగ్ ఆర్డర్ ఇక్కడ HDFC తీసుకున్నాం. ఫస్ట్ ర్యాంకింగ్ ఆర్డర్ HDFC ఉంది, 1 ఇచ్చాం ర్యాంకింగ్ ఆర్డర్. ఎందుకు వాళ్ళు ఇస్తాం అంటే హై ప్రయారిటీ అన్నమాట. పేమెంట్ అంతా కూడా ర్యాంకింగ్ ఆర్డర్ 1 నుండి పిక్ అవుతుంది ఫస్ట్. సో మీకు HDFC బ్యాంక్ లో 10 lakhs ఉంది, దీనికి హై ప్రయారిటీ ఇచ్చాం. తర్వాత ICICI ఉంది, 5 lakhs ఇచ్చారు.
ఎస్బీఐలో 3 lakhs ఉన్నాయి. సో ఈ ఆర్డర్ అనేది ఒకటే విధంగా ఫాలో అవ్వాలి. ఇక్కడ ర్యాంకింగ్ ఆర్డర్ 1 ఇచ్చారు. బ్యాంక్ అకౌంట్స్కి వెళ్ళండి. బ్యాంక్ అకౌంట్స్ దాని తర్వాత ఉంది, డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా ఏమి ఇచ్చారు? ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకున్నారు. ఇంకొక బ్యాంక్ ఉందనుకోండి, ఏం తీసుకోవాలి? ఐసిఐసిలో 5 lakhs ఉంటే ఐసిఐసిఐ ఇస్తారు. తర్వాత సిటీ బ్యాంక్. ఈ ఆర్డర్ అనేది మార్చకూడదు, ఒకే విధంగా ఉండాలి అన్ని చోట్ల కూడా. తర్వాత అవైలబుల్ అమౌంట్, ఎలాంటి అవైలబుల్ అమౌంట్ ఇక్కడ హెచ్డిఎఫ్సి ఉంది. తర్వాత ఏమి ఇస్తారు? ఐసిఐసిఐ, తర్వాత ఎస్బీఐ. వీటన్నిటిలో ర్యాంకింగ్ ఆర్డర్ అనేది చేంజ్ అవ్వకూడదు, అన్నింటిలో ఒకేలా ఉండాలి. వ్యాలిడేట్ వెళ్ళండి. వ్యాలిడేట్ ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఇక్కడైనా అంతే. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫస్ట్ ప్రయారిటీ, హై ప్రయారిటీ, ర్యాంకింగ్ ఆర్డర్ 1, ర్యాంకింగ్ ఆర్డర్ 2. ఏమిస్తారు? ర్యాంకింగ్ ఆర్డర్ 2 ఐసిఐసిఐ, ర్యాంకింగ్ ఆర్డర్ 3 ఏమిస్తాము? ఎస్బీఐ. అంటే మీ కంపెనీ, మీ క్లయింట్ చెప్తారు, దాన్ని బేస్గా చేసుకుని తీసుకుంటారు. హై ప్రయారిటీ ఫస్ట్, ఏ బ్యాంక్ అయితే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందో అక్కడ నుంచి పేమెంట్ పిక్ అవుతుంది అని అర్థం. తర్వాత సెకండ్ కంపెనీ కోడ్ నుండి పిక్ అవుతుంది. తర్వాత సెకండ్ ర్యాంకింగ్ ఆర్డర్ నుండి పిక్ అవుతుంది. తర్వాత అక్కడ కూడా పేమెంట్ అయిపోయింది, థర్డ్ ర్యాంకింగ్ ఆర్డర్ నుండి పిక్ అవుతుంది. ర్యాంకింగ్ ఆర్డర్స్ అంటారు. ఒకటే ఫార్మేట్ మెయింటైన్ చేయాలి. మీ కంపెనీ కోడ్స్ మీ కంపెనీ కోడ్స్ 10 బ్యాంక్స్ ఉన్నాయి. 10 బ్యాంక్స్ డేటా ఎక్కడ మెయింటైన్ చేస్తారు? బ్యాంక్ హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తారు. కంపెనీ కోడ్ బ్యాంక్ డేటా విల్ బి మెయింటైన్ బై హౌస్ బ్యాంక్స్. కస్టమర్ బ్యాంక్ డేటా ఎక్కడ మెయింటైన్ చేస్తారు? కస్టమర్ కూడా ఉంటుంది బ్యాంక్ డేటా. కొన్ని వెండర్కి బ్యాంక్ డేటా ఎక్కడ మెయింటైన్ చేస్తారు? వెండర్ బ్యాంక్ డేటా ఎక్కడ? వెండర్కి బ్యాంక్ అకౌంట్ ఉంటేనే పేమెంట్ చేస్తారు, ఎక్కడ మెయింటైన్ చేస్తారు? వెండర్ మాస్టర్ డేటాలో మెయింటైన్ చేస్తారు. న్యూ సెషన్ తీసుకుని XK02 వెళ్ళండి. న్యూ సెషన్ ఇది ఉంచండి. న్యూ సెషన్ తీసుకోండి. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి మీకు. XK01, XK02, ఐఎమ్ సారీ. పేమెంట్ ట్రాన్సాక్షన్ తీసుకోండి. క్రింద థర్డ్ లైన్, జనరల్ డేటాలో థర్డ్ లైన్, పేమెంట్ ట్రాన్సాక్షన్. సెకండ్ లైన్ అది కాదు, దానిపైన ఉంది కదా అనుకోండి. ఎంటర్ చేయండి. చూసారా, ఇక్కడ బ్యాంక్ డేటా ఉంది. వెండర్ బ్యాంక్ డేటా మెయింటైన్ బై వెండర్ మాస్టర్. వెండర్ మాస్టర్ లో వెండర్ బ్యాంక్ డేటా అంతా కూడా మెయింటైన్ చేస్తాం. కస్టమర్ మాస్టర్ లో కస్టమర్ బ్యాంక్ డేటా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ బ్యాంక్ డేటా ఇస్తాం, మీకు చెప్తాను. మీకు ఒక వెండర్ కి 2 బ్యాంక్ అకౌంట్స్ కూడా ఉంటాయి. అవి ఎలా చేయాలో చెప్తాను, సపరేట్ క్లాసెస్. వెండర్ బ్యాంక్ డేటా ఎక్కడ మెయింటైన్ చేస్తాము? వెండర్ మాస్టర్ లో మెయింటైన్ చేస్తాం. మరి కస్టమర్ బ్యాంక్ డేటా కస్టమర్ మాస్టర్ లో మెయింటైన్ చేస్తాం. ఇక్కడ వెండర్ సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకుంటాం. అంటే వెండర్ బ్యాంక్ డేటా అంతా కూడా వెండర్ మాస్టర్ లో మెయింటైన్ చేస్తాము. కస్టమర్ మాస్టర్ డేటా టీ కోడ్ ఏంటి? XD02 ఇవ్వండి. ఒక 5 minutes అండి, కంప్లీట్ అయిపోయింది. XD02 కస్టమర్ తీసుకోండి. ఒక కస్టమర్ డ్రాప్ డౌన్ చేసి మీ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఇవ్వండి. కస్టమర్ తీసుకోండి, డైరెక్ట్ గా అంతే. కస్టమర్ ఇవ్వండి, ఏదైనా కస్టమర్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. పేమెంట్ ట్రాన్సాక్షన్కి వెళ్ళండి. పైన పేమెంట్ ట్రాన్సాక్షన్, అది కదా కింద అదే. ఇక్కడ చూసారా, కస్టమర్ బ్యాంక్ డేటా ఉంది. అంటే వెండర్ బ్యాంక్ డేటా వెండర్ మాస్టర్ లో మెయింటైన్ చేస్తాము. కస్టమర్ బ్యాంక్ డేటా కస్టమర్ మాస్టర్ లో మెయింటైన్ చేస్తాం. అలాగే కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డేటా హౌస్ బ్యాంక్స్ లో మెయింటైన్ చేస్తాం. క్లియర్ కదా? అర్థమైందా లేదా? చెప్పగలరు కదా? ఇంటర్వ్యూలో అడిగితే క్వశ్చన్ ఆన్సర్ చెప్పగలరు కదా? వెరీ గుడ్, కంప్లీటెడ్ కదా? వెళ్ళండి. సో ఇదన్నమాట. ఇక్కడ హౌస్ బ్యాంక్స్ లో ర్యాంకింగ్ ఆర్డర్ అనేది ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. హౌస్ బ్యాంక్స్ లో ఏం చేయాలి? ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చాం, ఇక్కడే ఉండండి. ఇక్కడ గ్రీన్ లో రాలేదు, మనకి గ్రీన్ లో వస్తేనే మనకి అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదని చెప్పాను. అప్పుడు మీరు ఏం చేయాలి?
మీరు ఏమైనా మిస్టేక్ చేస్తుంటారు, ఏపీపీ రన్ అవ్వలేదు అంటే మీనింగ్ ఏంటి, ఏదో తప్పు చేస్తుంటారు. ఎక్కడ చెక్ చేస్తారు? రైట్ సైడ్ ప్రపోజల్ అని చూస్తారు, రైట్ సైడ్ ప్రపోజల్ ఒక షీట్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మీరు చదువుకోవచ్చు ఏపీపీ ఎందుకు రన్ అవ్వలేదు, మీరు ఏం తప్పులు చేశారు, ఆ ఎర్రర్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. మీరు చెక్ చేసుకుని ఆ ఎర్రర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి, మీరు ఓన్ గా చేయాలి. నేను చాలా చెప్పాను, నేను చెప్పను, మీరే ఓన్ గా చేయాలి ఎర్రర్స్ ఏమైనా ఉంటే. ఎర్రర్స్ ఎందుకు వస్తాయి, మీరు ప్రాపర్ గా కాన్ఫిగరేషన్ చేయకపోతే వస్తాయి. సో మీరు ఏమైనా తప్పు చేస్తే కనుక అవన్నీ చెక్ చేసుకోవాలి. అలాగే అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57 లో అసైన్ చేసుకోవాలి, ప్రాపర్ గా ఉందా లేదా, జెడ్పీ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ క్రియేట్ చేశారా లేదా, చేయకపోతే ఏపీపీ రన్ అవ్వదు. అలాగే హౌస్ బ్యాంక్స్ అసైన్ చేయాలి, మీ జిఎల్ అకౌంట్ FS00లో చేశారా లేదా చెక్ చేసుకోండి. యాజ్ వెల్ యాజ్ వెండర్ మాస్టర్ డేటాకి హౌస్ బ్యాంక్ పేమెంట్ మీద అసైన్ చేసి ఉండాలి, చేయకపోతే పిక్ అవ్వకపోవచ్చు. లేదంటే వేరే మిస్టేక్ ఏదైనా చేసి ఉండొచ్చు, ర్యాంకింగ్ ఆర్డర్స్ లో కానీ ఎక్కడన్నా. ఇంటర్వ్యూలు అడుగుతారు, మీరు రీసెంట్ గా ఏదన్నా ఎర్రర్స్ రిజల్యూషన్ చేశారు కదా, మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేశారంటే ఏపీపీలో ఫేస్ చేశామని చెప్పండి. ఏ ప్రాబ్లం ఫేస్ చేశారు మేజర్ ఏపీపీలో, ఏం ఫేస్ చేశారు ఏపీపీలో? ర్యాంకింగ్ ఆర్డర్స్ మిస్టేక్ అయినా. ర్యాంకింగ్ ఆర్డర్స్ చెప్పాను మీకు, ఫస్ట్ ఏ కంపెనీకి ఇస్తామో, ఏ బ్యాంక్ ఇస్తామో అదే ఇవ్వాలి, సెకండ్ ఏ బ్యాంక్ ఇస్తామో అదే ఇవ్వాలి, థర్డ్ ఏ బ్యాంక్ ఇస్తామో అదే ఇవ్వాలి, అవి చెప్పాలి. అలా కాకుండా మీరు అది చెప్పండి, అది చెప్తే క్లారిటీ కూడా. ర్యాంకింగ్ ఆర్డర్స్ లో ఇష్యూ అయింది సార్, మేము ఫైండ్ అవుట్ చేయలేకపోయాం, 1 or 2 days టైం పట్టింది, బాగా రిస్క్ ఎక్కువ తీసుకున్నాం, P1 టికెట్ రేట్ చేశారు, 3-4 మెంబర్స్ కలిసి వర్క్ చేసాము, తర్వాత రెసొల్యూషన్ చేసాము అని చెప్పండి. అంతేగాని నంబర్ రేంజ్ ఎర్రర్ రెసొల్యూషన్ చేశాను, లేదంటే అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ రెసొల్యూషన్ చేశాను, ఇలాంటివి చెప్పకండి. చిన్న పిల్లలు, చిన్న బేబీస్ చెప్తారు, అవి కాదు మనం చెప్పాల్సింది. టఫ్ గా ఉండాలి. ఎర్రర్ అనేది టఫ్ ఎర్రర్ సార్, ఇది చాలా కేర్ తీసుకుంటున్నాము, చాలా కష్టపడ్డాము చేయడానికి అని చెప్పాలి. అలాగే ఏపీపీ రన్ చేసినప్పుడు మీకు రెడ్ మార్క్ గ్రీన్ వస్తేనే పేమెంట్ రన్ అవుతుంది, అవ్వలేదనుకోండి ఇక్కడ చూసుకుని చెక్ చేసుకోవాలి మొత్తం మీరు. అలాగే ప్రపోజల్స్ కూడా క్యాన్సిల్ చేయాలి, ఎలా చేయాలో చూపిస్తాను, వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. ప్రపోజల్స్ అనేవి క్యాన్సిల్ చేయాలి, ఎలా చేయాలి క్యాన్సిల్ అనేది? ఇక్కడ పని చేయండి, 2 ఇవ్వండి, 2 టెస్ట్ 2 ఇవ్వండి, 3 ఇవ్వండి, ఎంటర్ చేయండి. పారామీటర్స్ లోకి వెళ్ళండి, అవన్నీ ఇవ్వండి, ఇన్పుట్స్ అన్ని ఇవ్వండి చెప్తాను. ఏపీపీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ముందే చెప్తాను. వెండర్ తీసుకోండి. ఏపీపీ రన్ అవ్వలేదనుకోండి, ప్రపోజల్స్ అనేవి ఫస్ట్ నుండి ఇవ్వాలి, ముందే చెప్తున్నాను. అడిషనల్ లాగ్, స్టేటస్ లోకి వెళ్ళండి, స్టేటస్, ఎస్, ఓకే. ఇక్కడ ఈ ప్రపోజల్స్ అన్ని ఇంకోటి ఇవ్వండి, ప్రపోజల్ లోకి వెళ్ళండి. ప్రపోజల్ ఏం లేవు అనుకో, అవ్వదు, ఇంకా కంటిన్యూ చేసి స్టార్ట్ ఇమీడియట్లీ కంటిన్యూ చేయండి, ఎంటర్ చేయండి, ఎంటర్. సో ఈ వెయిట్ సో ఈ ప్రపోజల్స్ అన్ని కూడా డెలీట్ చేయాలి, డెలీట్ చేసి స్టార్టింగ్ నుండి ఐడెంటిఫికేషన్ చేంజ్ చేసి ఇవ్వాలి. ఎలా డెలీట్ చేస్తారు ఈ ప్రపోజల్ అని? పైన ఎడిట్ లోకి వెళ్ళండి, ఎడిట్ లోకి వెళ్ళండి, ఎడిట్ టాప్ లో ఉంది ఎడిట్. ప్రపోజల్ దగ్గరికి వెళ్ళండి, ప్రపోజల్ కదా అది. రైట్ సైడ్ డెలీట్ ఆప్షన్, రైట్ సైడ్ డెలీట్ తీసుకోండి, డెలీట్ ఇస్తానండి. చూసారు డెలీట్ అయిందా, ప్రపోజల్ డెలీట్ అయిందా? ఇది కూడా డెలీట్ చేయాలి, వెళ్ళండి ఎడిట్ లోకి వెళ్ళండి, ఫస్ట్ ప్రపోజల్ లోకి వెళ్ళండి, ఫస్ట్ లైన్ డెలీట్ చేయండి. ఎస్, చూసారా? ఇట్లా ప్రపోజల్స్ ఏమైనా ఉంటే కనుక, అంటే మీకు ఏపీపీ రన్ అవ్వలేదు, అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఫస్ట్ నుండి పారామీటర్స్ అన్ని ఎంటర్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారు? ప్రపోజల్ లోకి వెళ్ళి ఇవన్నీ కూడా డెలీట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇది కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ ఏపీపీకి.
స్టాండర్డ్ పార్షియల్ రెసిడ్యూల్ కూడా చేయొచ్చు. మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు అలవాటు అవుతుంది. ఇంకోటి యూట్యూబ్ లో చాలా కంటెంట్ అవైలబుల్ ఉంది, అవి చూసి కూడా చేయొచ్చు, నో ఇష్యూ. క్లియర్ కదా, అందరికి అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏపీపీ లేకుండా ఎస్ఐపి లేదు అసలు. బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఐపి, బ్యూటీ ఆఫ్ ఎస్ఐపి అంటారు దీన్ని. అర్థమైందా లేదా? క్లియరా కదా? మాట్లాడరేంటి ఎవరు? అర్థమైందా? సత్య గారు అర్థమైందా? శివాజీ గారు అర్థమైందా? శివాజీ గారు మాట్లాడండి, రెస్పాండ్. అర్థమైందా? సంతోష్ కుమార్, సాయిరామ్ అర్థమైంది కదా మీకు? సార్ రాజేశ్వరి గారు అర్థమైందా? రాజేశ్వరి గారు, రాజేశ్వరి కే ఎవరు? ఓకే, ఇది సెషన్ అండి. రేపు మార్నింగ్ హాలిడే. నెక్స్ట్ క్లాస్ మనకి సండే రోజు ఉంటుంది. సండే రోజు నెక్స్ట్ క్లాస్ ఉంటుంది. సండే రోజు ఏంటి? హౌస్ బ్యాంక్ చెప్తాను. ఇంకన్నీ ఈజీగానే ఉంటాయి. ఏపీపీ కొంచెం కష్టం. తర్వాత ఇంకోటి ఉంది అసెట్ అకౌంటింగ్. ఆ రెండే కొంచెం లెంతీ కాన్సెప్ట్స్. మిగతా అన్ని ఎస్ఐపీలు ఈజీగానే ఉంటాయి, అంత కష్టమేం అనిపించవు. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే. థ్యాంక్ యూ సార్.